హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ట్రేడర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా డిమాట్ అకౌంట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, చాలామంది బిగినర్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలా ఎక్కడ ఎండ్ చేయాలా అనేది ఎవరికి తెలియట్లేదు. ఫస్ట్ థింగ్, ఎవరైతే జీరో నాలెడ్జ్ అసలు ఏం తెలియదు మార్కెట్ గురించి అనుకుంటే వాళ్ళు మన ఛానల్లో జీరో టు హీరో అనే ఒక సిరీస్ ఉంది. అది జీరో నాలెడ్జ్ అంటే ఏమీ తెలియని వాళ్ళకు స్టాక్ మార్కెట్లో మనం ట్రేడ్ చేసి ఎప్పటి వరకు మనం ప్రాఫిటబుల్గా ఉండేంత వరకు ఆ సిరీస్ అనేది కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఏమి నాలెడ్జ్ లేని వాడికి మార్కెట్లో నేర్చుకొని ప్రాఫిటబుల్గా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు కదా. సో వాళ్ళ కోసమే నేను ఒక సిరీస్ అనేది చేస్తున్నాను. ఆ సిరీస్ ఫస్ట్ ఫాలో అవ్వండి, ఓకే. డైరెక్ట్ మధ్యలో పలానా స్ట్రాటజీ చెప్పండి, పలానా అది చెప్పండి, ఇది చెప్పండి అని అడిగే కంటే ఫస్ట్ ఆ సిరీస్ అనేది కంప్లీట్ చేయండి, ఓకే. ప్రజెంట్ అయితే బేసిక్ వీడియోస్ 8 ఉన్నాయి. అందులో బేసిక్ అంటే మరీ బేసిక్ నుండి స్టార్ట్ చేసిన యాక్చువల్లీ. సో అది కంప్లీట్ చేయండి. ఇంకా అసలైన కథ ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇది స్టార్టింగ్ స్టేజే. ఇంకా సిరీస్లో ఇప్పటి నుండి అడ్వాన్సే ఉంటాయి అన్ని వీడియోస్. బిగినింగ్ స్టేజ్లో అయితే అస్సలు ఉండవు, ఓకేనా. అండ్ ఆల్రెడీ ట్రేడింగ్ వచ్చిన వాళ్ళు అంతో ప్రాఫిటబుల్కు తనలాడుతుంటారు చాలామంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ 2 years 3 years అయినా కూడా చాలామందికి ప్రాఫిట్ రాదనమాట. ఇలాంటి వాళ్ళకు ఒక్కసారి బుల్లెట్ క్యాండిల్ వీడియో చూడండి. చూసి స్కాల్పింగ్ చేసే వాళ్ళకి, ఇంటర్డే చేసే వాళ్ళకి మినిమం క్యాండిల్స్ అనేది ప్రాఫిటబుల్గా వస్తుంది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసినాక మీకు లైవ్గా ఎంతవరకు వెళ్ళిపోతుంది లేదనేది మీకే అర్థమైపోతుంది, ఓకేనా. నేను స్పెషల్గా చెప్పాల్సింది అవసరం లేదు. ఇంకా ఈ ప్రైస్ యాక్షన్ వీడియోస్ అనేది ఇంకా కంటిన్యూ చేయాలా లేదా అనేది ఏ విషయం నాకు చెప్పండి. సరే ఫ్రెండ్స్, ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లోనే స్వింగ్ ఛాలెంజ్ అనేది గ్రూప్ కూడా పోస్ట్ చేస్తాను. అప్పుడప్పుడు 2-3 రోజులకు ఒకసారి పోస్ట్ చేస్తున్నాను. వచ్చి జాయిన్ అవ్వండి, అందులో కూడా జాయిన్ చేస్తాను, ఓకే. ఫైన్. సో మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. 10 ప్రైస్ యాక్షన్ ముఖ్యమైన సూత్రాలు పార్ట్ 3, ఓకే. సో ఈ వీడియో చూసే కంటే ముందు పార్ట్ 2 పార్ట్ 1 చేసిన. ఆ పార్ట్ 1 చూడండి ఫస్ట్. అది నచ్చితే పార్ట్ 2 చూడండి. అది కూడా నచ్చిందా అంటే ఈ పార్ట్ 3 చూడండి. సో అవి చూసినాక ఇది చూడండి. లేకపోతే ఇది చూస్తే డైరెక్ట్ అర్థం కాదు అది, ఓకే. ఫైన్. ఇందులో 10 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్సైడ్ క్యాండిల్లో అంటే ఫస్ట్ 5 ఏమో చాలా బేసిక్ లెవెల్లో ఉంటాయి. ఈ 6th నుండి 10th వరకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఇంకా అడ్వాన్స్లో చూడండి. ఇన్సైడ్ క్యాండిల్ జనరల్గా ఏదైతే ప్రెగ్నెంట్ లేడీ అంటామో ఇన్సైడ్ క్యాండిల్ అంటామో ఇది ఉంది కదా, దాన్ని జనరల్గా మనం బై సెల్ చేస్తుంటాం. సో చాలామందికి దాని గురించి తెలియదు అనమాట. అంటే ఈ బేబీ క్యాండిల్ మదర్ క్యాండిల్ ఉందా, దాన్ని బ్రేక్అవుట్ ఇస్తే అప్ అండ్ డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలని తెలుసు, కానీ అప్ సైడ్ ట్రేడ్ చేయాలన్నా డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలన్నా ఎలా అనేది కొంచెం క్లారిటీ ఉండదు అనమాట. ఆ క్లారిటీ కోసం ఇది ఓపెనింగ్ క్యాండిల్లో ట్రేడ్ ఎలా చేయాలి. చాలామంది జాబ్స్ చేస్తుంటారు మార్నింగ్ నుండి ఈ సాయంత్రం దాకా, ఓకే. వాళ్ళకి ఎట్లా అంటే ఒక 10 నిమిషాలు ట్రేడ్ చేసుకొని ఒక 15 minutes to 30 minutes మధ్యలో ట్రేడ్ చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటారు ఆఫీస్కో, లేకపోతే ఆఫీస్లోనే కూర్చొని చేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు సింపుల్గా ఒక క్యాండిల్ చూసి చేయగలగాల, అవునా. లేకపోతే మూవ్మెంట్ ఎటు పోతుంది, ఇండికేటర్ పెట్టి అది ఇది అంటే కొంచెం కష్టమైపోతుంది ఆఫీస్లో జాబులు చేసే వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే ఒక సింపుల్ ప్యాటర్న్ ఓపెన్ ఫ్లాట్ అనే క్యాండిల్ ఉంటుందిగా, దాని బేస్ మీద ఒక సింపుల్ క్యాండిల్ బ్రేక్అవుట్ మీద సింపుల్గా తీసుకుంటే 2-3 క్యాండిల్ల ప్రాఫిట్ అన్న వచ్చేస్తుంది, ఓకే. డబ్ల్యూ ప్యాటర్న్, యాక్చువల్లీ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంటుంది కదా, డబ్ల్యూ ప్యాటర్న్ రాగానే దాన్ని ట్రేడ్ చేస్తుంటారు డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ మీద. దాని మీద కొంచెం నేను ఎలా చేస్తానని చెప్తాను. మార్కెట్ ప్రైస్ ఫాల్ అయ్యాక రివర్స్ అయ్యేటప్పుడు ఎంతవరకు మనకు మూమెంట్ ఇస్తుందో లేదో తెలుస్తుంది, ఓకే. మార్కెట్ ఫాల్ అవుతుంది కదా, మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు అది ఎంతవరకు మూమెంట్ ఇస్తుంది మనకి ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా. అది చూసుకుందాం. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో ట్రేడ్ ఎలా చేయాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఓకే. నిజంగా పార్ట్ 2లో కూడా చెప్పిన స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, మ్యాసివ్ క్యాండిల్ అని. దాని మీదనే ఉంటుంది అసలైన కథ. ఇదే కాదు, ఇంకెన్ని ప్రైస్ సెక్షన్లు వచ్చిన వీడియోలో అలా మ్యాసివ్ క్యాండిల్ తోటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దాన్ని. సో కథ అయితే చాలా ఉంటుంది దాన్ని, ఇంకా ఉంటుంది మ్యాటరు. మీ క్యాండిల్స్లోనే మొత్తం డిమాండ్ అండ్ సప్లైలు, దాంట్లోనే బ్రేక్అవుట్లు, దాంట్లోనే ప్యాటర్న్లు, దాంట్లోనే A to Z అలానే ఉంటాయి, మీకు చూపిస్తారు అంటాను. అండ్ మార్కెట్ ట్రెండ్ ప్రెషర్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే ప్రెషర్ అనేది ఉంటుంది చూడు, ఆ ప్రెషర్ అనేది ఎంతవరకు ఉంది మార్కెట్లో అని తెలియాలా. క్యాండిల్ చూస్తే మనకేం తెలుస్తుంది, పెద్దగా ఉంటే ప్రెషర్ అనుకుంటాం, చిన్నగా ఉంటే ప్రెషర్ లేదనుకుంటాం. బట్ అది ఫామ్ అయిపోయినాక, ఫామ్ కాకముందుకు మార్కెట్ ఎంత ప్రెషర్ ఉందని ఎట్లా తెలుస్తుంది. సో అదొకటి. మీరు ట్రేడింగ్ ఎన్ని గంటలు ఓపికతో చేయగలుగుతారు, ఫస్ట్ మీరు ట్రేడింగ్ ఎన్ని గంటలు చేయగలుగుతారు. కొందరు 15 నిమిషాలు తీసి వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకే తెలుస్తుంది. ఏమని ఎక్కువసేపు ఉంటే లాస్ట్లోనే ఉంటాము, ప్రాఫిటబుల్గా ఉండమని. జస్ట్ ఒక 15 minutesలో 5,000 వచ్చినట్టు తీసేసుకొని పక్క చదువుతారు, ఎక్కువసేపు ఉండలేరు. కొందరు అట్లా కాదు, డే మొత్తం ట్రేడ్ చేయాలా, అడ్డదిడ్డంగా చేసేస్తుంటారు. మొత్తం ఎటు తిరిగి ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా డే ఎండ్ వరకు ఒక 10-20 ట్రేడ్లు చేస్తుంటారు. ట్రేడ్లు ఎక్కువ చేయడం తప్పు కాదు, కానీ అది కరెక్ట్ చేస్తే ట్రేడ్లు ఎక్కువ చేయొచ్చు, తప్పు చేసి చేయలేం కదా. సో అదనమాట ఇంపార్టెంట్. సో ఒకరు 1 గంట కూర్చోవచ్చు, 2 గంటలు కూర్చోవచ్చు, 3 గంటలు కూర్చోవచ్చు. మనం పెట్టే టార్గెట్
కొందరికి ఎట్లా ఇబ్బంది అవుతుందంటే గంట కూర్చున్నోనికే టార్గెట్ 2 గంటలు 3 గంటలలో ఇట్టవడానికి టైం తీసుకుంది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ గంట కూర్చున్నాడు 2 గంటలు కూర్చోలేకపోతాడు అనమాట. అప్పుడు ఎగ్జిట్ అయిపోతాడు. ఓకేనా, ఇంకా ఇంకెంతసేపు అనుకుంటాడు. సో అట్లా కాదు, అందుకే ఎంత టైం చూసుకుంటారో ఆ టైంలోపే మనకు ట్రేడ్ ఎలా చేయాలనేది ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుంది. ఓకే, ప్రైస్ యాక్షన్తో మాస్టర్ లెవెల్ డిమాండ్ అండ్ సప్లై ఎలా గీసుకోవాలి. ఇప్పుడు నాకు చెప్పినాక మ్యాసివ్ క్యాండిల్ ఇన్వాల్వ్మెంట్ ప్రతి దాంట్లో ఉంటుందని ఈడ కూడా ఉంటుంది ప్రైస్ యాక్షన్లో మాస్టర్ లెవెల్. ఓకే, షూటింగ్ స్టార్ లేదా ఇన్వర్టెడ్ హ్యామర్ వెనుక కథ ఏంటి. ఇది మొన్న ఒక డబ్ల్యూ ప్యాటర్న్ గురించి చెప్పినా కదా, ప్రైస్ యాక్షన్ పార్ట్ 1లో అనుకుంటా. ఇది అలా వచ్చేసి హ్యామర్ గురించి అలానే ఒకటి, దాని వెనక ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగితే అది ఫామ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. మోస్ట్ స్ట్రాంగెస్ట్ డిమాండ్ అండ్ సప్లై జోన్లు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేసి స్వింగ్ ట్రేడింగ్ ఇంటర్డే ట్రేడింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తా డిమాండ్ అండ్ సప్లైలో. ఓకే, సరే ఈ టాపిక్లని చెప్పి తలకాయ తిన్నట్టున్నా, పోదాం పదండి. సో ఫస్ట్ది ఇన్సైడ్ క్యాండిల్లో బేబీ క్యాండిల్ తర్వాత బ్రేక్అవుట్ అయితే ఎటువైపు వెళ్తుంది, అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఇది మనం చార్ట్లోనే చూసుకుందాం. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మీరు యానిమేషన్ చేసి ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు కానీ మీరు డైరెక్ట్ చార్ట్లో చూపిస్తే ఇంకా బెటర్ కదా అని చాలామంది కామెంట్స్ పెడతారు. సరే అని చెప్పేసి ఇక నాకు కూడా కొంచెం ఈజీ అవుతుంది. యానిమేషన్ చేయాలంటే తలకాయ నొప్పి. సరేనా, చేద్దాం పదండి. ఒక 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకొని చార్ట్ ఓపెన్ చేసిన, ఫైన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్సైడ్ క్యాండిల్ అనేది వెతుకోవాలి మనం. ఇన్సైడ్ క్యాండిల్ పెద్ద క్యాండిల్స్ చేసి చూసుకుందాం. ఇన్సైడ్ క్యాండిల్ ఫస్ట్ థింగ్ ఈడ ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, జనరల్గా చాలామంది మదర్ క్యాండిల్కు పెట్టుకొని ట్రేడ్ చేసేవాళ్ళు. ఇది చాలా క్లాసికల్ ప్యాటర్న్ అనమాట. దీన్ని ఎవడు అప్డేట్ చేసేటోడు లేకుండే తర్వాత ఇక మనుషులకే అర్థమైపోయింది ఇది మదర్ క్యాండిల్కి పెడితే స్టాప్ లాస్ పెద్దగా అవుతుంది, అందుకే బేబీ క్యాండిల్కి పెట్టి చాలామంది ప్రయోగిస్తే ఇది ఏంటంటే చాలా సక్సెస్ఫుల్గా తయారైంది. ఇప్పుడు నా ట్రిక్ ఏం కాదు, ఇది ఆల్రెడీ చేసేవాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో ఉంది, వాళ్ళు చేసుకుంటుంటారు. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవుతుందో, అంటే ఇది బ్రేక్అవుట్ అంటే ఇది కాదు, యాక్చువల్లీ ఇది క్లోజ్ అయిందిగా ఈ క్యాండిల్ ఒక్కటి ప్రాఫిట్ వస్తుంది అనమాట. జనరల్గా ఈ క్యాండిల్ ఒకటి ప్రాఫిట్ వస్తుంది, 63 points వచ్చినాయి. సో ఈ క్యాండిల్ కిందనే బ్రేక్ అవుతుంది, పైన బ్రేక్ అవ్వదు అనుకుంటారు జనరల్గా. సో ఇలాంటిది ఏంటంటే ఫామ్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా ఈ రెడ్ ఉందా బేబీ క్యాండిల్, మదర్ క్యాండిల్ గ్రీన్ ఉంది. సో మదర్ క్యాండిల్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ సైడ్ మీరు ట్రేడ్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఇది చూడండి, ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ప్రాఫిట్ వచ్చింది కానవచ్చు. మదర్ క్యాండిల్ ఎంత అవుతుందో ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ దగ్గర అంతే ఉంది. 1:1 చేయొద్దు కదా. 1:1 అంటే ఇక మనకు లాసెస్ అయితే 10లో 6-7 లాసెస్ కూడా వస్తుంటాయి చాలామందికి. అలాంటప్పుడు లాస్లో అయిపోతారు. అందుకే మనము ఒక 10 trades చేస్తే, అంటే మనకు యాక్యురసీ 50% ఉన్నా కూడా 10 trades చేస్తే ఒక 5 స్టాప్ లాస్ ఇట్టి 5 ప్రాఫిట్ వచ్చినప్పటికీ కూడా 5కి టార్గెట్ హిట్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా ప్రాఫిటబుల్గా ఉండాలంటే 1:2 అన్న చేయాలి మినిమం. అందుకే ఇది కరెక్ట్ కాదు. చూడండి, ఇది ఇంత ఫాల్ అయితే అప్ సైడ్ మూమెంట్ ఎంత వచ్చిందో. ఓకే, సరే ఇది ఇడిచేయి, ఇది డౌన్ సైడ్ ఇప్పుడు అప్ సైడే చేయాలి. బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ ఇవ్వలే కదా, సో ఇడిచేయండి. ఇది మదర్ క్యాండిల్. ఓకే, మదర్ క్యాండిల్ ఇది అయినప్పుడు ఇది బేబీ క్యాండిల్. ఇప్పుడు డౌన్ సైడ్ బ్రేక్ అయింది, ఇది అంటే క్రాస్ అయింది, ఇది మళ్ళీ లోపలికి వచ్చి లోపలనే ఉండిపోయింది. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవుతుందో అప్ సైడే మనం ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మదర్ క్యాండిల్ అనేది గ్రీన్ ఉంది కాబట్టి అప్ సైడ్ చేయాలా, అదే మదర్ క్యాండిల్ రెడ్ ఉంటే డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలి. ఓకేనా, ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పటికీ కూడా మీరు ట్రేడ్ చేయొద్దు. పైన ఇంకో ఎక్కడన్నా చూసుకుందాం మనం. ఇన్సైడ్ క్యాండిల్ ఏడుంది, ఇది వచ్చింది ఇన్సైడ్ క్యాండిల్, మదర్ క్యాండిల్ ఏంది గ్రీన్. సో ఇది గ్రీన్ బ్రేక్అవుట్ అయింది, చూడు గ్రీన్ బ్రేక్అవుట్ అయింది. సో ఈడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది క్లోజ్ అయినాక పైన బ్రేక్అవుట్ అవుతుంది, ఇది ఎంట్రీ. సో ఇది మూవ్మెంట్ వచ్చింది, ఇది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా మధ్యలో ఏమన్నా రావచ్చు, దాన్ని చూసుకొని కూడా మూవ్ అవ్వచ్చు. సో అదే డౌన్ సైడ్ కూడా బ్రేక్ అవ్వచ్చు, కానీ మూవ్మెంట్ అనేది పెద్దగా ఉండదు. అదే ఇప్పుడు మదర్ క్యాండిల్ ఇది ఉంది, ఈడెందుకు వచ్చింది అంటావు. ఓకే, దీని మీద ఇది ఎంగిల్ఫ్ అయింది, ఈడ ఎంట్రీ తీసుకుంటాం, ప్రాఫిట్ ఇచ్చింది, ఫైన్. బట్ ఇప్పుడు చెప్పిన నేను మదర్ క్యాండిల్ ఎంత చిన్న ఉంది, సో ఖచ్చితంగా పైకే పోతుంది. ఇది కూడా మదర్ క్యాండిల్ పెద్దగా ఉంది అనుకో, ఇక కిందికి పోదు, అది పైకి పోదు, ఇక అది మళ్ళీ ఫాల్ అయిపోతుంది. ఒక 2-3 క్యాండిల్ పడి ఫాల్ అయిపోతుంది. సరేనా, చాలా పెద్దగా ఉండొద్దు మదర్ క్యాండిల్ అనేది చిన్నగా ఉంటే చాలా పర్ఫెక్ట్ మూమెంట్ అనేది వచ్చేస్తుంది. సరేనా, ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, చూడు ఇక్కడ వచ్చిందా ఈ ఇన్సైడ్ క్యాండిల్, చూడు ఇది బ్రేక్అవుట్ అయిందా, రీట్రేస్మెంట్ మీద ఈడ ఎంట్రీ తీసుకుంటాం, ఈడికి వెళ్ళి ప్రాఫిట్. అదే డౌన్ సైడ్ చేస్తే డౌన్ సైడ్ బ్రేక్ అయింది కదా, చేస్తే ఏమవుతుంది, పోయినట్టే. ఇక మదర్ క్యాండిల్ చిన్నగా ఉండాలా, ఏదైనా సరే రెడ్ కానీ గ్రీన్ కానీ. అట్ ద సేమ్ టైం మదర్ క్యాండిల్ ఏ కలర్ ఉంటే అదే కలర్ అటు సైడ్, అంటే బుల్లిష్ క్యాండిల్ ఉంటే బుల్లిష్ సైడ్ ట్రేడ్ చేయాలా, బేరిష్ సైడ్ ఉంటే బేరిష్ సైడ్ ట్రేడ్ చేయాలా. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ పాయింట్ అనేది వెళ్ళిపోదాం. ఓకే, ఓపెనింగ్ క్యాండిల్లో ట్రేడ్ ఎలా చేయాలి, ఇది సింపుల్. చాలామందికి జాబ్ చేస్తుంటారు కదా, వాళ్ళకు ఒక 1/2 hour స్పెండ్ చేయగలుగుతారు కదా కొందరు, వాళ్ళ కోసం ఇది పెద్ద దినమంతా కూర్చోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఓకేనా, చూపిస్తా ఇప్పుడు చార్ట్లో చూపిస్తా డైరెక్ట్ క్యాండిల్ ద్వారా. అన్నీ సక్సెస్ కాదు, నేను లైవ్ చార్ట్లో చూపిస్తాను. లైవ్ అంటే మార్కెట్ రన్ అవుతున్నప్పుడు అని కాదు,
చార్ట్ ఓపెన్ చేసి ఏదో ఒక స్టాక్ తీసుకొని ఏదో బ్యాంక్ నిఫ్టీలో ఆడైందో ఆ క్యాండిల్ ఓపెన్ అయితే ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్క్రీన్ షాట్ తీసి చూపించింది అనుకో, ఆ స్క్రీన్ షాట్లో పనిచేస్తుంది, కానీ మళ్ళీ తర్వాత పనిచేయదు కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా లైవ్ దొలాడినా అనుకో, ఓకే ఒక 4-5 దొలాడితే అందులో ఒకటి కూడా ఫెయిల్ కావచ్చు. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ కూడా అయితే అనేది గమనించాను మీరు. మార్కెట్ అంటే అన్ని సక్సెస్ఫుల్ అయితే అన్ని ప్రాఫిట్లో వస్తాయి. ప్రాఫిట్ పక్కన పడేది ఫస్ట్, ప్రాఫిట్ దాన్ని తీసేరు మైండ్లోకి వెళ్ళి. లాస్ ఎంత ఇవ్వాలో డిసైడ్ అవ్వండి ఫస్ట్, లాస్ గురించే. సరేనా? ఫైన్, చూసుకుందాం ఇప్పుడు చార్ట్లో. ఇప్పుడు చూడు, ఓపెనింగ్ క్యాండిల్ చూద్దాం మనం. ఓపెనింగ్ అంటే మనము ఈ స్ట్రాటజీ 5 మినిట్స్లో 15 మినిట్స్లో రెండిట్లనే పనిచేస్తుంది. ఓకేనా? ఫైన్. ఇది 5 మినిట్స్ పెట్టిన ఫస్ట్. ఇది ఓపెనింగ్ అవుతుంది కదా ఎక్కడైనా, అది ఓపెనింగ్ అయినప్పుడు మార్కెట్ ఏడైతే ఉంటుందో ఈడ మార్కెట్ క్లోజ్ అయింది నిన్న. ఇది బుల్లిష్ క్యాండిల్, దీని కింద ఓపెన్ అయ్యి బుల్లిష్ క్యాండిల్ పడ్డది అనుకో, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కింద విక్ ఉండదు అనమాట. అప్పుడు మీరు బై చేయండి నెక్స్ట్ క్యాండిల్ నుండి. లైక్ ఎట్లా అంటే చూపిస్తాం మీకు. ఓపెనింగ్ ఈడ ఓపెనింగ్ అయింది, ఓకే ఇది కాదు ఫ్లాట్గా ఉండేది, దాన్ని ఎట్లా ట్రేడ్ చేయాలని చూపిస్తాను నేను. చాలా ఉంటాయి. దీనికి స్కానర్ కూడా తయారు చేసి ఇస్తాను, నేను తయారు చేసి కాదు కానీ చూపిస్తాను. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అది స్కానర్ ఎట్లా చేయాలి ఏం లేదా. ఇగో ఓకేనా, ఇది నిన్న క్లోజింగ్ మార్కెట్. ఎంతో కొంత డౌన్ఫాల్, ఎంతో కొంత ఈడ ఓపెన్ అయినా సరే, ఈడ ఓపెన్ అయినా, ఈడ ఏడినైనా సరే, ఇంత కిందికి వచ్చినాక ఇది ఫ్లాట్గా ఓపెన్ అయినా కింద విక్కులేదు చూడు. దీనికి జూమ్ చేస్తా, చాలామంది మొబైల్లో చూస్తుంటారు కదా, చూడు ఇగో. ఓకేనా, ఈ క్యాండిల్ కంప్లీట్ అవ్వని ఇవ్వండి. కంప్లీట్ అయినాక నెక్స్ట్ క్యాండిల్ బై. ఓకే, మినిమం ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. మినిమం ఈ ఒక్కటి తీసుకొని, డైలీ ఒకటి తీసుకొని కథం కామ్గా కూర్చోండి. ఎప్పుడైతే ఇది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతారు. ఓకే, స్టాప్ లాస్ దీని కింద పెట్టుకుంటారా, పెట్టుకోండి. దీని కిందకి పోదు, ఎందుకంటే స్టార్టింగ్ క్యాండిలే పెద్దగా పడుతుంది కాబట్టి దాని కింద జనరల్గా పోదు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు టార్గెట్ బుక్ చేసుకోవాలా అని అడుగుతారు. ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ పడ్డది, దాని లో పెట్టు. దాని కింద క్లోజ్ అయిందా, కాలే కదా, మళ్ళీ నెక్స్ట్ బేరిష్ క్యాండిల్కు ఇది పెట్టు. దీని కింద క్లోజ్ అయిందా, కాలేగా, నెక్స్ట్ బేరిష్ క్యాండిల్. ఈ రెండు దీని కింద క్లోజ్ అయిందా, కాలే కదా, మళ్ళీ నెక్స్ట్ బేరిష్ క్యాండిల్. క్లోజ్ అయిందా, క్లోజ్ అయితే ఇది కంప్లీట్ అయినాకనే మీరు ఎగ్జిట్, అంటే ఈడ ఎగ్జిట్ అయిపోతారు మీరు. చాలు కదా ఈ ప్రాఫిట్. టార్గెట్ ఇట్లా తీసుకోవాలా, కూర్చొని ఒక పని చేస్తున్నట్టు చేయాలా. ఒక కార్వింగ్ కానీ ఒక పెయింటింగ్ కానీ చేస్తుంటే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు, అంత ఇంట్రెస్ట్ పెట్టి చేయాలా. పైసలుగా వస్తున్నాయి, గాలికి పైసలు ఉన్నాయి కదా, లక్షలు పెట్టి ఒక వేసి నూకితే బ్యాంక్లో మొత్తం ఒక కట్ట లేపుకోదాం అనుకుంటే కాదు, అది ట్రేడింగ్ అన్నారు అది. ఓకే, ఆ మైండ్ సెట్ మార్చుకోండి. ఇది బిజినెస్. మార్కెట్ మనకు ఎంత ఈజీగా తీసుకోవతుందో అంత ఈజీగా సంపాదించాలనుకుంటారు కాదు. సో ఇక్కడ ఇంకోటి చూపిస్తా, సెల్లింగ్ సైడ్ కూడా చూపిస్తా, బయింగ్ సైడ్ ఇంకో వస్తాయి. ఎంట్రీల్లో ఈ డౌన్ఫాల్ అయిందా, ఇక్కడ రావాలా. ఇగో గ్యాప్ డౌన్ అయినా ప్రీడ్ వచ్చిందా, ఇది ఓకే. స్టార్టింగ్ క్యాండిల్ అయినా పర్లేదు, తర్వాత కూడా వస్తుంది ఇది. ఇగో దీని క్యాండిల్ నెక్స్ట్ బై చేయొచ్చు, మినిమం ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, పోయిందా మీదికి. గ్యాప్ డౌన్ అయితే బుల్లిష్ క్యాండిల్ వెతకాలా, గ్యాప్ అప్ అయితే బేరిష్ క్యాండిల్ వెతకాలా. ఇక్కడ గ్యాప్ అప్ అయిందిగా, ఇక్కడ బేరిష్ క్యాండిల్ వచ్చిందా, దీనిలోకి ఖాతం సేల్ చేయి. ఏం లేదు, డోంట్ వరీ. మీ స్టాప్ లాస్ చిన్ననే ఉంటుంది, పెద్ద క్యాండిల్ పడితే పెద్ద స్టాప్ లాస్ ఉంటుంది. అది మీ రిస్క్ రివార్డ్ రేషియో మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంత రిస్క్ తీసుకోవాలా లేదా అని. డైరెక్ట్ సేల్ చేసేయండి, ఏముండదు ఆడ. కథం మినిమం ప్రాఫిట్ రాగానే కథం చూసుకోండి, ఎగ్జిట్ అయిపోండి. ఓకే, ఎక్కువ కూడా ఈ దాకా తీసుకోకూడదు. ఈ మూవ్మెంట్ చూస్తే ఇంత దాకా ఉంది, కానీ మనం ట్రేడ్ చేసేటప్పుడు తెలియదు ఇంతవరకు పోతుందా లేదని. చిన్న ఒక 4-5 క్యాండిల్ తీసుకొని జరిగిపోరు. మళ్ళా గ్యాప్ అప్ అయితే చూపిస్తా, 1-2 చూపిస్తా, కొంచెం వీడియో పెద్దగా అయినా పర్లేదు. గ్యాప్ డౌన్ అయిందా, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ చూసుకోవాలి. అలాంటిది ఈడుంది చూడు, ఈడ వచ్చింది. ఓకే, ఇది దీనికి ఒక లాజిక్ ఉంటుంది, తర్వాత వీడియోలు చెప్తాయి. ఇది పెద్ద సోదు ఉంటుంది దీని పెద్దగా, దీంట్లో ఇచ్చిన ప్రాఫిట్ ఏముండదు, కానీ దీని లెక్చరే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది మీరు గ్యాప్ డౌన్ అయితే బుల్లిష్ క్యాండిల్ వెతకండి, గ్యాప్ అప్ అయితే బేరిష్ క్యాండిల్. ఎందుకంటే నేను 5 మినిట్స్ క్యాండిల్ తోటే చేయమని చెప్తాను మీకు బిగినర్స్కి మెయిన్. ఎందుకంటే దాంట్లో ప్రాఫిట్ అనేది మినిమం వచ్చేస్తుంది, స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది. అదే 15 మినిట్స్ పెట్టుకుంటే స్టాప్ లాస్ పెద్దగా అయిపోతుంది. ఓకేనా, అది మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు స్టార్టింగ్లోనే కాదు మధ్యలో వస్తే ఇది ఫ్లాట్గా ఓపెన్ అయింది, దాంట్లో ఎట్లా ట్రేడ్ చేయాలా అంటే, ఇప్పుడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే స్టార్టింగ్లోనే వస్తుంది. అది ఈడ వచ్చిందా, ఈడేదా అంటే ఇదే ఫస్ట్ది అనమాట. సో మధ్యలో రావాలి, ఇంకెక్కడైనా ట్రేడ్ చేయాలని నేను ఓకే నేను 12 గంటలకు చేస్తా, 11 గంటలకు చేస్తా అంటే, ఎప్పుడైతే మనం డౌన్ ఫాల్ అయినప్పుడు కానీ డ్రాస్టికల్ ఫాల్ అయినప్పుడు కానీ అలాంటి క్యాండిల్ వస్తాయి దాని తర్వాత. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఫాల్ అయిందా, ఫాల్ అయినాక ఈ ట్రెండ్లో ఎత్తుకోవాలి. అది ఈడొచ్చింది, ఇది ఫాల్ అయిందా, ఈడేదన్నా వచ్చిందా, ఈడొచ్చింది ఒకటి వచ్చింది కానీ యూజ్ లేదా. పోనీ ఈడు కూడా వచ్చింది కానీ దీని హై బ్రేక్ కాలేదు. ఈడేదో వచ్చింది, ఈ క్యాండిల్ వచ్చింది, దీని హై బ్రేక్ అయింది, మినిమం చిన్న ప్రాఫిట్. ఇట్లా మినిమం చిన్న ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఇది 5 మినిట్స్లో ఇంత చిన్నగా కనబడుతుంది, కానీ చాలా ఉంటాయి పాయింట్లలో. బ్యాంక్ నిఫ్టీ కదా చూడు, 120, 110 పాయింట్లు, 120 పాయింట్లు. ఓకే, ఇది ఈజీగా చేసుకోండి. ఇవన్నీ నేను చెప్తున్నా కదా, 150, 160 స్ట్రాటజీలు అనేది తయారు చేసుకొని పెట్టుకున్నా. ఇవన్నీ పనికిరాని దాంట్లో పెట్టిన అనమాట యాక్చువల్లీ. అంటే నేను ట్రైన్ చేయను, దీనికన్నా బెటర్గా ఉన్నాయి. ఒక 30 ఉంటే అవి తీసి పెట్టిన పక్కకు, ఆ 30లో ఒక 10 ఇంకా అడ్వాన్స్ ఉంటాయి అనమాట.
ఓకే, సో ఇవి అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను నేను. ఇది కూడా ఒక స్ట్రాటజీయే, కాకపోతే ఒక సింపుల్గా ఒక పాయింట్ అని చెప్తున్నాను మీకు. సరే, నెక్స్ట్ పార్ట్ అనేది చూసుకుందాం. డబ్ల్యూ ప్యాటర్న్తో పక్కా ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి. ఓకే, డబ్ల్యూ ప్యాటర్న్ అన్నీ తెలుసు ఇవన్నీ, కానీ దాని మీద నేను ఎలా చేస్తాను, మిగతా వాళ్ళు జనరల్గా ఎట్లా చేస్తారని చూసుకుందాం ఒకసారి. అలా సరేనా, ఒక దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్ చూసుకుందాం. ఓకే, ఈడ ఇది డబ్ల్యూ ప్యాటర్న్ అనుకుందాం. ఓకేనా, జనరల్గా ట్రేడ్ ఎట్లా చేస్తారు, నేను ఎట్లా చేస్తాను అనేది చూస్తాం. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ దొరికింది ఈడ నాకు. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో అని చూపిస్తున్నా, అంటే దొలాడుకోవాలి మనమే. లైవ్గా దొలాడితే మీకు కూడా తెలుసు ఎంత టైంలో దొలాడుతున్నాను నేను అని. ఎట్లా దొలాడుతున్నా ఇట్లా ఏం లేదండి. స్టాక్స్ తీస్తున్నారు మీరు, సెలెక్ట్ చేస్తున్నారు అంటే నాకు చూస్తే ప్యాటర్న్ తెలిసిపోతుంది. ఇలా చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్ నేను అనుకుంది ఏమైతే చెప్పాలన్నా ఇప్పుడు ఆ ప్యాటర్న్ అనేది ఉంది. జనరల్గా ఏం చేస్తారు, ఊహించుకుంటారు. ఇది ఈడికి వస్తుంది అనుకో, ఈడికి వచ్చింది మార్కెట్, ఇలా గీస్తారు. ఇలా గీసి ఇది డబ్ల్యూ, ఇది బ్రేక్అవుట్ అయి ఇచ్చింది, రీట్రేస్ మీద ఎంట్రీ తీసుకురు. తర్వాత ఏమైంది, పోయిందా మార్కెట్, టార్గెట్ ఈడికి పెట్టుకుంటారు. ఏమైంది, డౌన్ఫాల్ అయిపోయింది. ఇది ఫెయిల్యూర్ అనేది అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇంకా ఫెయిల్యూర్ అయినా కూడా మీరు ప్రాఫిటబుల్గా ఉండాలంటే ఏం చేయాలంటే, జనరల్ ట్రేడ్ ఇప్పుడు ఎట్లా చేస్తారో చూపించిన కదా. ఫస్ట్ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చేదానికన్నా ముందు, ఇది డబ్ల్యూ ప్యాటర్న్ ఓకే, వచ్చేదానికన్నా ముందు కొంచెం ట్రెండ్ అనేది అంత ముందుకు డౌన్ఫాల్ ఉండాలి. ఎప్పుడు బయింగ్ సైడ్ వెతుక్కున్నప్పుడు మీరు, అంటే డబ్ల్యూ ప్యాటర్న్ బై ప్యాటర్న్, అది ఎం ప్యాటర్న్ సెల్లింగ్ ప్యాటర్న్. ఓకే, అయితే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మాత్రం ఈ డబ్ల్యూ ఎక్కడ నుండి ఉందో అంతకుముందు ట్రెండ్ కూడా ఫాలింగే ఉండాలా, కంటిన్యూస్ ఉండాలా. అంటే కంటిన్యూస్ కొంచెం పైనుండి ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కార్నర్ నుండి ఈ డబ్ల్యూ ప్యాటర్న్ మిడిల్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఏదైతే హై ఉంటుందో ఆడ గీక్కోండి. గీక్కున్నాక ఈడ ఏదైతే క్యాండిల్ టచ్ అయిపోయిందో లాస్ట్ క్యాండిల్, దాని తర్వాత బై చేయండి. ఓకే, దాని తర్వాత బై చేయండి. ఈడొస్తుంది బయింగ్ సెల్ క్యాండిల్ దగ్గర. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే డబ్ల్యూ ప్యాటర్న్ ఫెయిల్ అయినా కూడా ఆల్మోస్ట్ పైకి మా టార్గెట్ అనేది వచ్చేస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏమి ఉండాలంటే, ఈ డబ్ల్యూ ప్యాటర్న్లా డబ్ల్యూ ఇలా రావద్దు, ఈ లోలు డబుల్ బాటమ్ రావద్దు. ఫస్ట్ ఏం చేయాలంటే 2 బాటమ్స్ ఉంటాయి దీనికి, ఇదొకటి ఇదొకటి. పైన దానికన్నా కిందికి ఈ లో ఉండాలన్నమాట, రైట్ సైడ్ది బై ప్యాటర్న్లో. ఓకే, అంటే డబ్ల్యూ ఎట్లుండాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇట్లా ఒక డ్రాస్టికల్ ఫాల్ ఉండాలి, మళ్ళీ డబ్ల్యూ ఇట్లా ఉండాలి. ఈ డబ్ల్యూ అనేది లో అనేది బ్రేక్ చేసి ఉండాలి ఇట్లా, అప్పుడే మినిమం ప్రాఫిట్ అని వస్తుంది. ఎట్లా అంటే ఈ చూడు, ఈ కిందికి ఉందా, ఈ లో ఏదైతే ఉందో ఫస్ట్ది దాన్ని బ్రేక్ చేసి కిందికి ఇంకో లో అనేది క్రియేట్ చేయాలి. అప్పుడే మనము ఒక ట్రెండ్ లైన్ పెట్టుకొని, ఇట్లా ట్రెండ్ లైన్ పెట్టుకొని ఎంట్రీ అనేది ఈడుంటుంది ఎంట్రీ. ఓకే, ఎంట్రీ ఉంటుంది, స్టాప్ లాస్ దీని లో కింద పెట్టుకుంటాం. సో ఇది ఈడ రిటర్న్ అవ్వచ్చు, లేదా పైకి కూడా పోవచ్చు. అది మీ, ఎందుకంటే ఒక పార్ట్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఒక పార్ట్ టార్గెట్ హిట్ అవుతుంది. అందుకే స్టాప్ లాస్ని అవాయిడ్ చేయాలి, మినిమం ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయిపోవడానికే ఈ ప్యాటర్న్ అనమాట. ఓకేనా, ఫైన్. దీన్ని ఇలానే చేయండి. ఎం ప్యాటర్న్ ఎట్లా అంటే, ఎం ప్యాటర్న్ కూడా సేమే, ఈడొచ్చింది ఎం ప్యాటర్న్. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ది ఎట్లయితే మన కిందికి ఉండాలనో, ఇక్కడ అంటే లోవర్ లో క్రియేట్ చేయాలనో, ఇక్కడ రైట్ సైడ్ది కూడా హయ్యర్ హై అనేది క్రియేట్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ ట్రెండ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎం ప్యాటర్న్. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితే ఇది సెల్ చేస్తారు కదా. ఓకే, ఫైన్, అంతవరకు ఫైన్, కరెక్టే ఉంది. కానీ ఇంకా కన్ఫర్మేషన్ ఏం కావాలంటే మనకు, ఈ ఎం ప్యాటర్న్కి ముందు కూడా ట్రెండ్ అనేది బుల్లిష్గానే ఉండాలా, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఐ క్రియేట్ చేస్తుందో సెకండ్ ఐ దానికన్నా మించి ఉండాలి. ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి, జాగ్రత్త. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ ట్రెండ్ ఎక్కడ నుండి స్టార్ట్ అయిందో అక్కడ నుండి గీసుకుంటూ వస్తే, సో ఈడ ఎంగిల్ఫై అయింది, ఈడ ఆర్డర్ తీసుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్ రీట్రేస్ మీద ఈడ తీసుకుంటాం, ఎంట్రీ తీసుకుంటాం. ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఇక్కడికి వచ్చింది, ఎందుకంటే మనం ఇది పెట్టినాం కదా, దీని లెవెల్ నియర్ బై వస్తుంది అన్నమాట ప్రాఫిట్ మనకి. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఎట్లా ట్రేడ్ చేస్తారు అందరంటే, ఈ డబ్ల్యూ ప్యాటర్న్కు దీని హైకి ట్రేడ్ పెట్టుకుంటారు. ఇదేమో ఇది బ్రేక్ అవుతుందా, బ్రేక్ అయితే ఇది ఎంత అయితే ఉందో అంతే టార్గెట్ అనేది తీసుకుంటారు కింద ఈడ లెక్కతోటి. అంటే దీని ఎంత వరకు అయితే పైకి పోతుందో అంతవరకే టార్గెట్ అనేది పెట్టుకొని తీసుకుంటారు. ఫైన్, ఇది కూడా కొన్ని హిట్ అయితే కొన్ని ఫెయిల్ అవుతాయి అనమాట. మీకు యాక్యురసీ పెరగాలంటే మాత్రం ఇలానే చేయండి. నెక్స్ట్ పార్ట్ చూసుకుందాం. మార్కెట్ ప్రైస్ ఫాల్ అయ్యాక రివర్స్ అయ్యేటప్పుడు ఎంతవరకు మనకు మూమెంట్ ఇస్తుందో ఎలా తెలుస్తుంది, ఇది ఈ పార్ట్ చార్ట్లోనే చూసుకుందాం. సరేనా, చూడండి ఇక్కడ మనము ఏం గెస్ చేయాలా, ఒక్క డౌన్ ట్రెండ్ అయిపోయింది, ఈడ బుల్లిష్ క్యాండిల్ వచ్చి కొంచెం కన్ఫర్మేషన్ వచ్చింది, బ్రేక్అవుట్ అవుతుందని. కానీ ఇది ఎంతవరకు అవుతుంది మనకి ఎట్లా తెలుస్తుంది, అది మంచి ట్రెండ్ ఉంటుందా ఉండదా అనేది ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ 2 క్యాండిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి అంటే 2 చాలా మ్యాసివ్ క్యాండిల్స్, ఒకటి బేరిష్ ఒకటి బుల్లిష్. చూపిస్తాం మీకు, లైక్ దిస్. ఇవి ఉన్నాయా, ఇవి చిన్నవి, కాకపోతే అంటే ఒక బేరిష్ సడన్గా ఏంటంటే బేరిష్ ఇట్లా వచ్చేస్తుంది కింది, తర్వాత అక్కడ నుండే మన ఒక బుల్లిష్ క్యాండిల్ అట్లనే వచ్చేస్తుంది. అలాంటి క్యాండిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు ఈ డిమాండ్ జోన్లో ఉండాలి అది, లేదంటే సప్లై జోన్లో ఆపోజిట్లో ఉండాలి. అవి చూపిస్తుంది, ఏడ దొరుకుతుందో నాకు కూడా తెలియదు, చూసుకుందాం. 2 ఉంటాయి. ఇక ఇది అప్ ట్రెండ్ వచ్చినప్పుడు ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చిందా, దాని తర్వాత వెంటనే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇలాంటి క్యాండిల్ మధ్యలో చిన్న చిన్నవి ఇవి బోరింగ్ క్యాండిల్స్ లాంటివి పడతాయి, ఎలాంటి డోజిల్ గీజిల్
అవి ఓకే ఫైన్ వదిలేయండి, అవి మనకి మ్యాసివ్ క్యాండిల్సే కావాలి. ఎందుకంటే ఇప్పుడు బోరింగ్ క్యాండిల్ యాడ్ చేసినప్పటికీ కూడా ఇవి క్యాండిల్స్ మూమెంటం క్యాండిల్గానే ఉండిపోతాయి అనమాట. బోరింగ్ క్యాండిల్గా మారాయి అనమాట. ఎందుకంటే పెద్ద మూమెంటం ఉన్నాయి కదా ఈ రెండు. సో ఇక్కడ నుండి ట్రెండ్ చూడు, మంచి ట్రెండ్ వచ్చిందా, ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు పైకి వచ్చిందా, ఈ చిన్న ట్రెండ్ ఖతం అయిపోయింది. ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి ఆగిపోయి వెంటనే బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, మధ్యలో ఓకే ఇంకా ఏమైనా క్యాండిల్ ఉన్నా లేకుండా ఇది క్రాస్ అవ్వకుండా కింద దీనిలో బ్రేక్ అవ్వకుండా మొత్తం బయటికి పోకుండా మొత్తం ఇన్నేర్ యూటర్న్ తీసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ట్రెండ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది, అప్పుడు స్ట్రాంగ్ ట్రెండ్ అనేది ఉంటుంది. ఇది చూడు, ఈడికెళ్ళి ఇక్కడ నుండి ఇక్కడికి మనకు ట్రెండ్ మంచి ట్రెండ్ కదా, మంచి ట్రెండే కదా. చూడు డౌన్ సైడ్ ఏమో ఇంత చిన్నగా వచ్చింది, అప్ సైడ్ ఏమో ఇంత మిగిలిపోయింది. సో అది మంచి ట్రెండ్ ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్లీ రివర్సల్ అయినప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఏ సైజ్ అయితే వచ్చిందో దాని తగ్గట్టే మూవ్మెంట్ అనేది వచ్చింది. అవి పెద్దగా ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట, చిన్నగా ఉండొద్దు మళ్ళీ. ఓకే ఫైన్. సో ఈడ చూడు బుల్లిష్ ట్రెండ్ వచ్చిందా, ఈ క్యాండిల్స్ చూడు వచ్చిందా, ఈడికెళ్ళి మళ్ళీ రిట్రేస్మెంట్ మీద తీసుకోవాలి. ఎప్పుడైనా మీరు ప్రైస్ యాక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రేక్అవుట్ అవగానే ఎగబడి దుంకక్కరి, ఓకేనా. జర మీరు ఆగండి, ఆగితే ఏంటంటే మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది, మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ రావడానికి అప్పుడు సేల్ చేయండి. లేకపోతే అనవసరంగా పోతుంది. నమ్మండి దాన్ని కొంచెం నమ్మితే అది ఇంటది. మనం దాన్ని మళ్ళీ కిందికి వెళ్ళిపోతే మళ్ళీ ఎంట్రీ దొరకదని చెప్పేసి చేస్తే ఓకే పోతే పోనీయండి, కిందికి పోయింది డైరెక్ట్ అంటే పోతే పోనీయండి, ఇడిచేయండి, అవకాశం దొరకలేదు అనుకొని వదిలేయండి. చూడు ఈ ట్రెండ్ కావాలి మనకి, ఈ పెద్ద ట్రెండ్ అనేది ఇంపార్టెంట్. అందుకే నేను ఒకసారి కాల్ ఇచ్చినప్పుడు టార్గెట్ అనేది పెద్దగా ఇచ్చేస్తుంటా చూడు, మీకు అర్థమై ఉంటుంది అది ఎందుకు ఇస్తున్నాం ఇప్పుడు. సరే నెక్స్ట్ పార్ట్ అనేది చూసుకుందాం. ఇప్పుడు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో ట్రేడ్ ఎలా చేయాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఇది ఇంపార్టెంట్ అందరికీ, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఎక్కువ అడిగింది గ్రూప్లలో, ఇంకా వాట్సాప్ చేసింది కూడా ఈ విషయం, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఏం లేదు, బుల్లిష్ క్యాండిల్తో ట్రేడ్ ఎలా చేయాలనేది కూడా తెలియదు. సరేనా చెప్తా. ఓకే, నిజంగా ఒక దగ్గర ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడ్డది. ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడగానే జనరల్గా ఫాల్ అయిపోయి రిట్రేస్మెంట్ ఇట్లా పోతుంది జనరల్గా. ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కూడా ఎంగిల్ఫ్ అయింది అంటే ఇంకా స్ట్రాంగ్ మూమెంట్ ఉంది అని అర్థం, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఏంటంటే ఎంత ఫోర్స్ఫుల్గా అయితే ఇది వస్తుందో క్యాండిల్, ఆ క్యాండిల్ పడంగానే వెంటనే మనకు బేరిష్ క్యాండిల్ పడుతుంది జనరల్గా. ఈ చూడు ఇది పెద్ద మంచి పడ, చిన్న బేరిష్ క్యాండిల్ పడి మెల్లంగా పోతుంది పైకి. కానీ ఇక్కడ ఇంత స్ట్రాంగ్ పడ్డప్పటికీ కూడా ఇది ఎంగిల్ఫ్ అయి పైకి పోయిందంటే స్ట్రాంగ్ మూమెంట్ పోతుందని అర్థం చేసుకోండి. సరేనా. అప్పుడు ఏం చేస్తామంటే ట్రెండ్ ఇప్పుడు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వెతకాలి. ఇప్పుడు మనం స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ దాని హై ఎలా బ్రేక్ అయితే ఎలా ఏమవుతుంది అనేది తెలుసుకుంటే అయిపోతుంది. చూడండి ఇది ఓకే, సెల్ సైడ్ కంటే ముందు బై సైడే చెప్తాను నేను. ఇక మనం ట్రెండ్ గురించి మాట్లాడిన ఇంతకుముందు పాయింట్లో ఇది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనుకుందాం. కానీ ఇది డిమాండ్ జోన్లో లేదు, ఓకే కంటిన్యూ ట్రెండ్లో ఉంది. ఇక్కడ డిమాండ్ జోన్లో ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఎత్తుకుంటే దీంట్లోనే ఎంట్రీలు వస్తాయి. చూసినా ఇది మామూలుగా అర్థమైంది అనుకుంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ డిమాండ్ జోన్లో ఉంటే అక్కడ నుండే మళ్ళీ పైకి పోతాయి. ఎందుకు అంటే ఇది డౌన్ ఫాల్ అవుతున్న ట్రెండ్ని ఆపి ఇది పైకి తీసేసుకుందాం అనమాట మార్కెట్ని. ఇక్కడ నుండే పైకి ఎందుకు పోయింది అంటే ఎవరైతే ట్రెండ్ సెట్టర్స్ ఉంటారో, ట్రెండ్ నడిపే వాళ్ళు ఉంటారో, బిగ్ ప్లేయర్స్, వాళ్ళకి తెలుసు ఇక్కడ నుండే పైకి పోవాలా, ఇది మనకు చీప్లో దొరుకుతుంది, ఇన్నే కొనాలని వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది మార్కెట్. వాళ్ళని ఫాలో అవ్వడమే మన పని, అవునా. సో ఈడికి వాళ్ళు పోయిరంటే మళ్ళీ ఈడికి వచ్చినప్పుడు అక్కడ నుండే బయర్స్ అనేది ఎంటర్ అవుతారు. ఓకే, స్టాప్ లాస్ దీని కింద పెట్టాలి, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కింద పెట్టాలి, దీని కింద పోయి బ్రేక్ అవ్వదు. జనరల్గా ఇది ఓపెన్ అయినట్టే డౌన్ ఫాల్ అయిపోయి బ్రేక్అవుట్ అయింది, ఓకే అయితే కూడా కావంటలేను, బట్ ఎంట్రీలు మాత్రం ఇట్లనే దొరుకుతాయి. ఇట్లా దీంట్లోకి రాగానే పైకి వెళ్ళిపోతుంది. సో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఒకటి గీసుకోండి. ఈ క్యాండిల్ సరే ఇది అన్నావు, కరెక్టే అన్నావు, ఓకే ఫైన్. సో నేను ఇది గీసినా ఎంగిల్ఫ్ అయిపోగానే నేనేం చెప్పిన ఇంతకు ఎంగిల్ఫ్ అయిపోగానే డైరెక్ట్ దుంకకనే అన్న, రిట్రేస్మెంట్ మీద ఆర్డర్ తీసుకున్నాను. రిట్రేస్ అయింది, మళ్ళీ వచ్చింది బయటికి రాలే, కిందికి పోయింది, మళ్ళీ ఎప్పుడు వచ్చింది ఈడికి వచ్చినప్పుడు అప్పుడు ఎంట్రీ తీసుకోండి. అందుకే రిట్రేస్మెంట్ కోసం ఎంట్రీ ఎందుకు తీసుకోమంటున్నా అంటే ఫెయిల్ అయితే పెద్ద లాస్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనం క్యాండిల్ పెద్దగా ఉంటుంది కాబట్టి దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదా, ఎప్పుడు డైరెక్ట్ ఎంగిల్ఫ్ కాగానే బై చేస్తే అట్లనే అవుతుంది. ఎంగిల్ఫ్ అయినా రిట్రేస్మెంట్ మీద ఆర్డర్ తీసుకోవాలి, రిట్రేస్ అవుతుంది. అది చూడు ఎంగిల్ఫ్ అయిందా, మళ్ళీ రిట్రేస్ అయింది, మళ్ళీ ఆర్డర్ తీసుకోవాలి, ఇట్లుంటుంది, ఓకేనా. అది మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ పాయింట్ అనేది చూసుకుందాం. ఈ సెల్లింగ్ సైడ్ కూడా చూపిస్తే అయిపోతుందేమో. ఇక సప్లై జోన్లో ఒక స్ట్రాంగ్, ఇప్పుడు చూడు జనరల్గా అది అక్కడ నుండి ఫాలో అవుతుంది మార్కెట్, ఇది బ్రేక్ అయిపోయింది, ఇక్కడ నుండి రిట్రేస్ అయింది. ఓకే, మీకు ఇది చూడు, ఇక్కడ చూడండి ఈడుంది, ఏది గీసుకున్నా కొంచెం హెల్ప్ అవుతుంది మీకు. దీంట్లో టచ్ కాలేదంటే వదిలేయండి. చూడండి మళ్ళీ దాని మీదే సస్టైన్ అవుతూ ఉంది మార్కెట్. ఈడ బ్రేక్ అయినట్టు చూపించింది కానీ మళ్ళీ దాన్ని బ్రేక్ అయిపోయింది, వెంటనే ఫేక్ బ్రేక్అవుట్ అయింది, పైకి వెళ్ళిపోయింది. సో ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెడితే మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ స్ట్రాంగ్ బుల్లిష్ ఏదైతుందో ఇది ఈడికెళ్ళి ఫాలో అవుతూ వచ్చింది.
ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్. ఈ బేరిష్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టి, బేరిష్ క్యాండిల్ పైన జనరల్గా పోదు ఇది మార్కెట్, జనరల్గా పోదు. ఈ ఇక్కడికి వెళ్ళి రిట్రేస్ అయిపోవాలి యాక్చువల్లీ, కానీ ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసింది, బ్రేక్అవుట్ అయిపోయింది. జనరల్గా అయితే పోదు. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే, ఏదైతే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంటుందో మార్కెట్కి ఇట్లా పోదు, దాని నియర్ బైకి వెళ్ళే కథం ఇక పైకే అనమాట. అదే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడ్డది అనుకో, దాని కిందికి కూడా పోదు. అది డిమాండ్ అండ్ సప్లై జోన్స్లో చూసుకోవాలి. దీంతో కూడా ఎలా చేసుకుంటారని చూసుకుంటారు. చూడండి, వీడికెళ్ళి మీరు దీని మీదకి పోతే బై చేయండి, దీని కిందకి పోతే సెల్ చేస్తాం, కంటిన్యూ అవుతుంది అనమాట మార్కెట్. కాకపోతే ఇంత ఫాల్ అయినాక అంత ముందు ట్రెండ్ ఉండకూడదు అనమాట. అంత ఫాల్ అయినాక ఈ బేరిష్ క్యాండిల్ ఈడ వాడితే ఈడ కూడా చేయడు, ఈ క్యాండిల్ ఏదో పడేది ఈడనే వాడాలి. అప్పుడు దీని మీద స్టాప్ లాస్ పెట్టి వీడికి సెల్ చేస్తాం. దీన్ని బ్రేక్ అయితే అది కూడా జనరల్ బ్రేక్ కాదు ఇది. సో ఈడ చేస్తే మనకు అర్థం లేదు, ఇక ఈడ కూడా బ్రేక్ అయింది కానీ అర్థం లేదు. ఎప్పుడైనా దీని మీద ట్రెండ్ అనేది, అసలైన ట్రెండ్ అనేది ఉంటుంది. ఇది దాన్ని అసలైన ట్రెండ్ చూడు, దాని మీదకెళ్ళి వెళ్ళిపోతుంది ఇక పాయింట్, ఈడికెళ్ళి ఇక పోతుంది ఇక. సో దీన్ని ఇలా అర్థం చేసుకోండి. స్టాప్ లాస్ మాత్రం ఒక బేరిష్ క్యాండిల్ పైన పెట్టండి, ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కింద పెట్టండి. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ పార్ట్ చూసుకుందాం. మార్కెట్ ట్రెండ్ ప్రెషర్ ఎలా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుండి ఇంపార్టెంట్ ఉంటాయి, కొంచెం చూడండి జాగ్రత్త. చూడండి, ఇది ఈడ ఓపెన్ అయింది అవునా, ఇందాక వచ్చింది బట్ మళ్ళీ క్లోజ్ అయింది ఈడ పైనే, మళ్ళీ రిటర్న్ వెళ్ళింది అనమాట. సో దీని ప్రెషర్ కంటిన్యూ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే, రేపు మార్కెట్ అంటే ఫస్ట్ ఏమైంది, ఇది పైకి పోయింది, కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పైకి పోతుంది. అంటే పైకి పోతూ ఉన్నప్పుడు మార్కెట్ టైం అయిపోయింది, ఈడే ఎండ్ అయిపోయింది అవునా. సో లాస్ట్ టైం ఎటు పోతుండే, పైకి పోతుండే. ఇది మళ్ళీ మీరు 5 minutes క్యాండిల్లో పెట్టుకొని చూస్తే ఇట్లుంటుంది మార్కెట్. ఇట్లా పైకి పోయి కిందికి వచ్చి మళ్ళీ కొంచెం పైకి పోతుంది, ఇట్లుంటుంది మార్కెట్ జనరల్గా. సో మీరు ఏం చేస్తారంటే, ఇది మళ్ళీ రిటర్న్ పైకి పోతున్నప్పుడు మార్కెట్ అయిపోయింది, ఈడే ఎండ్ అయిపోయింది మార్కెట్ అవునా. రేపు ఓపెన్ అయితే కొంచెం పైకి పోతుందని అర్థం చేసుకోండి, ఎందుకంటే ఈ కంటిన్యూషన్ రేపు అవుతుంది. ఈడ కూడా అయింది చూసుకో, ఈ క్యాండిల్ కొంచెం పైకి ఓపెన్ అయ్యి కొంచెం పైకి పోయింది అవునా. అక్కడ నుండి ప్రెషర్ కిందికి వస్తుంది అని ఎట్లా తెలుసుకోవాలంటే, మీకు ఆల్రెడీ క్యాండిల్ ఏదైతుందో దాని క్లోజ్ ఏదైతే ఉందో ఓపెనింగ్ కూడా అక్కడ నియర్ బైనే ఓపెన్ అవ్వాలి, అంటే ఫ్లాట్గా ఓపెన్ అవ్వాలి. నేను మార్కెట్ అనలైజ్ చేసి చెప్తుంటా కదా, రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇది అవుతుంది, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది అవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది అవుతుంది అని ఎట్లా చెప్తాం. ఇదే మళ్ళీ లేదు, ఈ గ్యాప్ అనేది ఈడ ఓపెన్ అయింది అనుకో, ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసింది అని అర్థం. ఎక్కడైతే ఈ బ్యాక్ సైడ్ పోతున్న ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ అనేది ఇందాక తీసుకుపోయింది బయింగ్ సైడ్, అర్థమైందా. ఓకే చూడండి, నిన్న ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది ఓకే, ఇది ఫామ్ అయింది. ఫామ్ అయినాక ఫస్ట్ ఏమైంది, ఈడ ఓపెన్ అయ్యి పైకి పోయింది, తర్వాత కిందికి ఇట్లా ఈడికి వచ్చింది, ఈడికెళ్ళి మళ్ళీ ఈడికి పోయి ఆగింది. అంటే ఇటు పైకి పోతుంటే లాస్ట్లో మార్కెట్ అనేది అయిపోయింది ఈ లెవెల్లో అవునా. ఈ లెవెల్లో మార్కెట్ అయిపోయినప్పుడు మార్కెట్ అయిపోయింది. సో మార్కెట్ అయిపోయింది కదా, రేపు ఓపెన్ అయితే ఏం అవ్వాలా, మళ్ళీ ఈ అప్ సైడ్ ఏదైతే పోతూ ఉందో అది కంటిన్యూ అవ్వాలి. సో తెల్లారు కూడా ఇది ఓపెన్ అయింది, అదే కంటిన్యూ అయింది, ఇంతవరకు కంటిన్యూ అయింది. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఎంతవరకు పోతుంది మా అంటే ప్రీవియస్ క్యాండిల్ మిడ్ లైన్ వరకు పోతుంది, అంటే 50% పోతుంది. మెజర్ టూల్ ఉందా, ఇది ఈ క్యాండిల్కు హై లో పెట్టుకుంటే మీకు మెజర్ టూల్ అనేది ఏర్పడుతుంది, అంటే మీకు 50% అనేది తెలిసిపోతుంది. చూడండి, ఇది ప్రీవియస్ క్యాండిల్ 50% లైన్ అవునా. ఇది ఎప్పుడైతే లైన్ క్రాస్ అవుతుందో రివర్స్ వస్తూ ఉంటే అప్పుడు సెల్ చేసేయాలి, ఎప్పుడైతే 5 minutes క్యాండిల్ ఎంగిల్ 5 ఇవ్వగానే. ఓకే, ఎందుకు ఆ ప్రెషర్ ఎంతవరకు ఉంటుంది, క్యాండిల్ కిందికి ఎంతవరకు పోతుంది అని ఎట్లా తెలుస్తుంది అంటే, నిన్న క్యాండిల్ ఇట్లా ఓపెన్ అయ్యి పైకి పోయి మళ్ళా కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయి ఈడ ఆగిపోయింది. ఈడ అయినాక తెల్లార ఓపెన్ అయితే ఈడికెళ్ళి కంటిన్యూ అవుతుంది, కొంచెం కంటిన్యూ అయ్యి మళ్ళీ ప్రెషర్ ఉంది కాబట్టి ఇది కిందికి వచ్చి ఇట్లా పోతుంది. బట్ ఇక్కడ ప్రెషర్ ఉందని మనకు తెలియాలి. ఫస్ట్ తెలియాలంటే ఏం చేయాలంటే, నిన్న ఏదైతే క్లోజ్ అయిందో ఆడ నియర్ బై ఓపెన్ అవ్వాలా, ఆడనే ఓపెన్ అయ్యి పైకి పోతే ఇక ఎంతవరకు పోదు, అది ప్రీవియస్ క్యాండిల్ 50% లైన్ ఏదైతే ఉందో అంతవరకు పోయి క్రాస్ అయ్యి మళ్ళీ కిందికే వస్తుందని అర్థం. లేదు ఈ ఓపెనింగ్ కొంచెం పైన ఓపెన్ అయింది అనుకో, అప్పుడు ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి పోవాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ పైన ఓపెన్ అయింది అంటే మళ్ళీ ఏమవుతుంది, కొంచెం ఒక క్యాండిల్ 2 క్యాండిల్ తర్వాత ఫాలింగ్ అనేది అవుతుంది. అప్పుడు ఈ లో బ్రేక్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ మొత్తం కింది దాకా రాదు అప్పుడు, ఎందుకంటే ఈ లోపటి వరకు అయితే వచ్చే అవకాశమే ఉంటుంది. అప్పుడు ఇంకా చిన్న క్యాండిల్ అయిపోతుంది ఓకేనా. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, ఆల్రెడీ సగం కింద పోతుందా, అంటే రేపు ఈ గ్యాప్లోనే వెళ్ళిపోతుందా సగం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక కొంచెమే వచ్చి అక్కడ నుండి మళ్ళీ బయర్స్ అనేది యాడ్ అయిపోతారు. ఎక్కడైతే స్టార్టింగ్లో ఈ విక్కు ఉన్నదా బయర్స్, స్టార్టింగ్లో ఆ విక్కు ఈ కింద వచ్చిన కొందరు బయర్స్ వీళ్ళందరూ లేదా అక్కడికి వెళ్ళి మొదలవుతారు. అందులో మధ్యలో ట్రెండ్ రివర్సల్ అవుతుంది, గ్యాప్ డౌన్ అయితే బయ్యే చేయాలనేది కొంచెం బిగినర్స్ ఉంటారు కదా,
పెద్ద గ్యాప్ డౌన్ అయితే ఎలాగో పైకే పోతుంది, బై చేసేయాలని ఒక క్యాండిల్ చూసి బై చేసేస్తారు. అలాంటి సెల్లర్స్ రిటైలర్స్ అందరూ ఎంటర్ చేసేసరికి ఎంతైతే గ్యాప్ డౌన్ అయిందో దానికి డబల్ మార్కెట్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రెజర్ అనేది అదే, ఈ క్యాండిల్ ఇంత ఉంది, దీనికి ఫ్లాట్గా ఓపెన్ అయితే నిన్న ఎట్లా ఎండ్ అయింది అనేది ఇంపార్టెంట్. నిన్న కిందికి వచ్చి మార్కెట్ మళ్ళీ పైకి వచ్చి ఆగింది కాబట్టి కొంచెం పైకి పోయి ఇది కిందికి వస్తుంది. ఓకే, క్యారమ్ బోర్డ్ లాగా లైక్ ఒక ఇట్లా బేస్ ఉంటుందిగా, మనం ఇక్కడికి వెళ్ళి కొడితే ఆ సపోర్ట్కు తగిలి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఆ ప్రెషర్ని ఎట్లా ఒక దగ్గర కొట్టి ఆపేస్తాం కదా, అక్కడ వరకు ఆగిపోతుంది, అది పొయ్యి తగిలి మెల్లగా వచ్చి ఆగిపోతుంది. ఇది కూడా అట్లనే అనుకోండి. ఎలా అంటే నిన్న ఇట్లా కిందికి పోయి ఈడ అయిపోయింది మార్కెట్, ఇవాళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇది కంటిన్యూ అయ్యి మళ్ళీ కింద వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది అనుకుంటా నాకు తెలిసి. సో నెక్స్ట్ పాయింట్ చెప్తా. ఫైన్, మీరు ట్రేడింగ్ ఎన్ని గంటలు ఓపికతో ఎదురు చూడగలరు, డిమాండ్ అండ్ సప్లైకి టైంకి సంబంధం ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చూసుకుందాం చార్ట్లో. చూడండి, మీరు ఒక గంటని చేయగలుగుతారు, అంటే డైలీ ఒక గంట కూర్చోగలుగుతారు, మీ టార్గెట్ కోసం వెయిట్ చేయగలుగుతారు. కొందరు అర్ధ గంట, కొందరు 15 నిమిషాలు, కొందరు ఇంకా 2 గంటలు 3 గంటలు టార్గెట్ కోసం వెయిట్ చేయడం చెప్తున్నాను నేను. అంటే ఎంత గంటలు కూర్చుంటారు అంటే ప్రాఫిటో లాసో ఏదైనా కానీ కూర్చోమంటున్నావు కదా అని కూర్చుంటాను కాదు, సరేనా? సరే, ఇన్ని గంటలు కూర్చుందాం అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ బోరింగ్ క్యాండిల్ చూడండి. బోరింగ్ క్యాండిల్ ఎట్లా యాడ్ చేయాలని ఊరికి సంపకూరి. ఈడ చూడుర్రి, ఇండికేటర్స్లోకి వెళ్ళండి, ట్రేడింగ్ వ్యూలో ఈడ బోరింగ్ అని కొట్టండి, బోరింగ్ క్యాండిల్ అని వచ్చేస్తుంది. క్లిక్ చేయండి. ఇది సుర్జిత్ కక్కర్ అని ఉంటుంది, ఆయనదే వాడతాను నేను. ఇంకా మిగతా కూడా వాడాలంటే వాడుకోరి, మీకు ఓపిక ఉంటే. ఓకే, ఈ బోరింగ్ క్యాండిల్ చూసినా బ్లూ కలర్ వచ్చేసింది. నేను ఇది ఏ కలర్, వేరే కలర్ మార్చుకుంటే ఏదన్నా, ఏది మార్చుకోవాలా, ఎల్లో పెట్టుకుంటా. ఇది మార్చుకోవచ్చు ఇలా. ఇక్కడ బోరింగ్ క్యాండిల్ పైన పోతే ఇక్కడ ఉంటుంది, పైన లెఫ్ట్ సైడ్ గేర్ ఐకాన్ క్లిక్ చేస్తే కలర్ స్టైల్లో కలర్ మార్చుకోవచ్చు. ఇన్పుట్స్లో 50 ఉంటుంది, ఆ 50 ముట్టకండి, గెలకకండి ఏవి. సో ఓకే, ఇప్పుడు చూడండి, బోరింగ్ క్యాండిల్ అంటే ఇవి వచ్చినాయి కదా. ఈ బోరింగ్ క్యాండిల్ ఏవైతే ఉన్నాయో అవి వదిలేయండి, దాన్ని ముట్టొద్దు, ఏం చేయొద్దు, దాన్ని జోలికి వద్దిగా. ఓకే, ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్, మూమెంటం క్యాండిల్స్ మాత్రమే కనబడతాయి, సరేనా? ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ మంచి క్యాండిల్ పడుతుందో, మ్యాసివ్ క్యాండిల్ అంటే పెద్ద క్యాండిల్, చాలా బుల్లిష్గా మంచిగా ఉండాలి. ఆ క్యాండిల్ హైకి ఒక లైన్ పెట్టుకోండి. ఎప్పుడైతే ఎంగిల్ఫ్ అవుతుందో అప్పుడు బై చేయాలని చెప్పిన. ఫైన్, కాకపోతే ఇక్కడ ఇంకోటి అనేది విషయం చెప్పాలి మీకు. ఇది ఇంతకుముందుకే చెప్పిన విషయం, మళ్ళీ ఎందుకు చెప్తుండేడు అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు టైం ఫ్రేమ్, మీరు ఒక గంట సేపే వెయిట్ చేయాలనుకుంటున్నారు, 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఇక్కడ చూసినాక ఒక బేరిష్ క్యాండిల్ చూసుకోండి. నాన్న ఇది దొరికింది బేరిష్ క్యాండిల్. ఏదన్నా చార్ట్లో చూసుకోండి, మీకు ఏడ దొరికితే అన్న. నాట్ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అని కాదు, బ్యాంక్ నిఫ్టీలో అవకాశం వస్తేనే ట్రేడ్ చేయాలా, లేకుంటే లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏంటి ఏంది చెప్పు, వ్యూ ఏంది చెప్పు అంటే చెప్పడానికి ఏం లేదు, ట్రేడింగే చేయొద్దు. యాక్చువల్లీ చెప్తే టైం ఉంటుంది, ఎప్పుడు చేయాలో ఏం లేదనేది ప్రతి దానికి. సో ఇది ఒక బేరిష్ క్యాండిల్, అవునా? ఇది చాలా స్ట్రాంగ్ క్యాండిల్ అని అర్థమైపోతుంది, మ్యాసివ్ క్యాండిల్ అని. దీని లెవెల్ బాడీయే చూడండి, బాడీయే. మళ్ళీ అంత నువ్వు క్యాండిల్ అనో కదా, క్యాండిల్ విక్ కూడా దాని భాగమే కదా అనుకోకూరి. ఇక బాడీ, ఓకేనా? ఈ బాడీ తీసుకున్నావా? ఇప్పుడు 1 అవర్ క్యాండిల్ ఉందిగా, ఈ 1 అవర్ క్యాండిల్ బాడీ తీసుకున్నాం, అది కూడా పెద్ద క్యాండిల్. ఇప్పుడు 5 మినిట్స్కి వెళ్ళిపోండి. ఇగో 1 అవర్ క్యాండిల్ వచ్చిందా కిందికి, ఇదే 1 అవర్ క్యాండిల్. ఇవన్నీ 5 మినిట్స్ క్యాండిల్ కనబడుతున్నాయి. ఇది ఇడిచేయండి, ఇది గీసి పెట్టుకుంటారా, ఈడ లెవెల్ ఒకటి పెట్టుకోండి. ఓకే, గీసి అంటే అలర్ట్ పెట్టుకోండి. ఎప్పుడైతే దీంట్లోకి ఎంగిల్ఫ్ అవుతుందో అప్పుడు బై చేయాలి. మళ్ళీ 5 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైతే ఎంగిల్ఫ్ అవుతుందో అప్పుడు బై చేయాలి. చూడు, ఈడ ఎంగిల్ఫ్ అయిందా, మళ్ళీ బై చేయాలి, టార్గెట్ హిట్. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి ఇది ఓకే, ఇది దీన్ని ఇడిచేయండి. ఇంకా ఇది మొత్తం 1 అవర్ క్యాండిల్, ఇదంతా 1 అవర్ క్యాండిలే, ఓకేనా? సో ఎప్పుడైతే ఎంగిల్ఫ్ అవుతుందో ఇక్కడ చిన్న ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది మీకు. బట్ ఇది ఫస్ట్ టైమే చేయండి, మా అంటే సెకండ్ టైం రిస్క్ తీసుకుంటే తీసుకోండి. ఇక ప్రతిసారి ఇదే పని చేస్తా అంటే కాదు, దీని లెక్క ఏంటో మళ్ళీ చెప్తాను నేను, ఓకే? ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఈ మూమెంట్ వీడికెళ్ళి రీచ్ అవ్వడానికి 1 అవర్ పట్టవచ్చు మీకు. ఈ 1 అవర్ ఎంత ఒప్పుకుంటే దాన్ని బేస్ చేసుకొని టైం ఫ్రేమ్ పెట్టుకొని చేసుకోండి. నేనైతే నైట్ దాకా కూర్చుంటా కాబట్టి నేను ఏ టైం ఫ్రేమ్ పెట్టుకున్నా నా ఇష్టం ఉంటుంది అది, ఓకేనా? సో ఇది ఫస్ట్ మీరు ఒక 1 అవర్ ట్రేడ్ చేయాలనుకుంటారు, లేదు అర్జెంట్గా ఎక్కడికైనా పోవాలా 30 మినిట్స్ పెట్టుకోండి, లేకుంటే లేదు బాగా టైం ఉంది 2 అవర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఇంట్లో కూడా తోలాడుకోరు, ఓకేనా? సో ఇక్కడ ఒక టిప్ చెప్పాలి. దీంట్లో మార్కెట్ ట్రెండ్ లైన్ అనేది ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఇది డౌన్ ట్రెండ్లో ఉంది, ఇది బ్రేక్ అయింది కాబట్టి ఇది అప్ ట్రెండ్లో ఉంది, ఓకే? ఇది డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి వీళ్ళన్నీ సెల్లింగ్ క్యాండిల్సే వెతుక్కోవాలి 1 అవర్ 2 అవర్ మీ టైం ఫ్రేమ్ని బట్టి, మీరు ఎంత టైం కూర్చుంటారో దాన్ని బట్టి. ఇది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇది మొత్తం మీరు బుల్లిష్ క్యాండిలే వెతుక్కోవాలి, సరేనా? ఇది ఇంపార్టెంట్. ఇది టైంని బేస్ చేసుకొని మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారు లేదు అనేది ఆలోచించుకొని చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్ అనేది వెళ్ళిపోదాం. ప్రైస్ యాక్షన్లో మాస్టర్ లెవెల్, డిమాండ్ అండ్ సప్లై ఎలా గీసుకోవాలి,
ఇది కూడా ఆల్మోస్ట్ మన మ్యాసివ్ క్యాండిల్ తోటే ఉంటుంది, ప్రతిదీ దాంతోటే ఉంటాయి కథలు. ఎందుకంటే ఎక్కడైతే బిగ్ ప్లేయర్ ఎంటర్ అవుతారో ఆడు ఏదో చేయబోతుండని ఏదో సంథింగ్ చేస్తాడు, ఆడు వచ్చి ఉత్త కూర్చొని పోడు కదా, వాడు ఉండేజాలు ఉండాడు కదా. సో మనం వాడిని ఫాలో అయితే సరిపోతుంది, ఆడు ఏం చేస్తే మనం అదే చేయాలి. సరే మనం చార్ట్లో చూసుకుందాం. ఇది కూడా చూడండి, ఈ బోరింగ్ క్యాండిల్ తీసేస్తా. ఫైన్, చూడండి ఇప్పుడు 15 minutes క్యాండిల్ పెట్టుకున్నా. ఓకే, ఈ బోరింగ్ క్యాండిల్ యాడ్ చేసినాక ఏవైతే బోరింగ్ క్యాండిల్ ఉన్నాయో అవి సంబంధం లేదు, మనకి ఫిల్టర్ చేసేసినాం అనమాట. అవి ముట్టద్దు, ఆ క్యాండిల్ని జోలికి పోవద్దు. సరే, ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఈడికే ఉంది అనుకుందాం, ఓకేనా. ఎందుకంటే స్వింగ్స్ని బట్టి పెట్టినా నేను, ఉత్తగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈడి మార్కెట్ ఉంది కదా, దీనికి ముందు కూడా గీసుకొని పెట్టుకుందాం. రేపు వర్క్ ఎట్లా అవుతుందని చూసుకుందాం, సరేనా. ఈడికి ఉంది మార్కెట్, ఈడికి మార్కెట్ ఉందా, ఇది ఒక లెవెల్. ఈడికి మార్కెట్ ఎటు పోయిందనేది మనకు తెలియదు, మనకు రేపు ఏం జరుగుతుందో అస్సలు తెలియదు. ఓకే, ఇది ఒక లెవెల్. సో ఇక్కడ నుండి ఇక చూడండి ఒక యారో గీసుకున్నాక ఇది ఒక లెవెల్ పెట్టుకోండి. జస్ట్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఎంతవరకు మూవ్ అవ్వచ్చు, పైకి కిందికి ఎంతవరకు మూవ్ అవ్వచ్చు అని. అదే క్యాండిల్ ఒకటి కింది సైడ్ పెట్టుకోండి, ఇంతవరకు రావచ్చు అని. అంతకుమించి మూవ్మెంట్ పోదు 1000 పాయింట్లకు మించి అనుకుంటే ఓకే ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఈడొక లైన్ పెట్టుకోరి, ఈడొక లైన్ పెట్టుకోరి. ఈ రేంజ్లో టాప్ సైడ్ ఒక బేరిష్ క్యాండిల్ అని చూడాలి, ఓకేనా. ఏడుంది, ఈడుంది, ఈడ కూడా ఉంది, ఇది ఉంది కదా, దీనికి బాడీకి గీసుకుందాం. ఫైన్. మళ్ళీ ఇక్కడ కింది సైడ్ ఇంకోటి ఏడుంది, కింది సైడ్ ఈడ వచ్చింది, ఈడ రాలేదు, అది ఈడ వస్తే అది ఒకటే రావాలి, లేదు. సో కింది సైడ్ ఇది వచ్చింది, ఇదే ఉంది. సో కింది సైడ్ అంటే ఎటు తిరిగి ఈ రేంజ్ కింది సైడ్ ఒక బుల్లిష్ క్యాండిల్ స్ట్రాంగ్ ఉండాలా, బేరిష్ క్యాండిల్ ఇంకో స్ట్రాంగ్ ఉండాలి. సో ఇది గీసుకున్నాక ఎంగిల్ఫై అయిందా, ఎంగిల్ఫై కిందికి వచ్చింది అనుకో, ఇది జనరల్గా టచ్ అవుతుంది. ఇప్పుడు టచ్ కాలేదు, టచ్ అవుతుంది. టచ్ అయినాక ఇది టార్గెట్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ టైమే చేయండి, సెకండ్ టైం థర్డ్ టైం ఏం ప్రయోగాలు చేయకర్రి. ఓకే, జనరల్గా అదే పనిచేస్తుంది. ఇంకో దగ్గర నేను చూపిస్తాను వేరే టైం ఫ్రేమ్లో, మీకు ఇది అర్థం అవ్వాలి. అందుకే నేను సాగదీశ అయినా సరే చెప్తా, కానీ మీరు తిట్టినా సరే చెప్తా. సో మార్కెట్ ఈడ క్లోజ్ అయిపోయింది, ఈడ క్లోజ్ అయితే మనం ఇంత కొంచెం మీద ఈ జోన్ వరకు, ఈ జోన్ కింద వరకు ఒకటి అనుకుందాం. దీని తర్వాత ఎటుపోతే మార్కెట్ మనకు తెలియదు. కింది సైడ్ బుల్లిష్ క్యాండిల్ ఉన్నాయా చూసుకోవాలా, ఈడుంది. టైం ఫ్రేమ్ చేంజ్ చేసినా కాబట్టి ఈడ ఒకటి ఉంది, ఓకేనా. పైన సైడ్ ఏది ఉంది, ఇది ఉంది. సో మనకి ఇక్కడికి వెళ్ళి పోతే ఇది ఉంది, కానీ దీనికన్నా మీది ఇది ఉంది, దీనికన్నా మీది ఇది ఉంది, దీనికన్నా మీది ఇంకేముందా లేదు. ఉన్నా ఎనుకున్నా కూడా దీనికి కింద అయిపోతుంది, కింద అంటే వెనకాక అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ టాప్లో మనకు కావాలా, ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ టాప్ దగ్గర కావాలా మనకి. ఈడ టాప్లో ఈ రేంజ్లో కావాలి మనకి, ఈడ కింద ఈ రేంజ్లో కావాలి. ఈడైతే ఈయన ఒక్కటే టచ్ అయింది కాబట్టి ఈడ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏమిట్లా గీస్తాం, మళ్ళా టెన్షన్ ఏం పడకూరి. ఇదొకటి. ఇప్పుడు ఏడుంది, ఈడుంది. సో ఇది గీసుకుందాం. ఓకే, అది మాసివ్ క్యాండిల్, ఈడ కూడా ఒక మాసివ్ క్యాండిల్ ఉంది. ఓకే, అవసరమైతే ఇది కూడా గీసుకుందాం. ఇది కూడా ఉంది కదా మాసివ్ క్యాండిల్, చిన్ననే ఉంది ఇది. ఓకే, ఇప్పుడు చూడు, ఇది గీసుకునేంత వరకు ఈడి దాకా వచ్చింది మార్కెట్. ఈడికి వెళ్ళి ఎప్పుడు ఎంగిల్ఫై అవుతుందా అని చూస్తున్నాం. ఈడ ఎంగిల్ఫై అయింది, రిట్రేస్మెంట్ మీద ఆర్డర్ తీసుకున్నాం. ఇది టచ్ అయిందా టార్గెట్, మళ్ళీ ఇక్కడ నుండి సెకండ్ టైం ఇక్కడ నుండి మళ్ళీ ఇది టచ్ అయింది టార్గెట్. ఇక రెండవసారి కంటే మించి చేయకండి, పొరపాటున కూడా చేయకండి. ఓకే, ఇదే కాదు వేరే అడ్డమైన స్టాక్లలో ఎన్ని వాడితే అలా చూసుకోవచ్చు మీరు. చూడు టాటా చెంలో చూద్దాం, ఇక్కడ అప్ సైడ్ ఒక బేరిష్, డౌన్ సైడ్ బుల్లిష్ ఏదని చూద్దాం. ఏడుంది బుల్లు, ఇది ఉంది. ఓకే, ఇది చూసారా, ఇది ఎంగిల్ఫై అయిందా, రిట్రేస్మెంట్ మళ్ళీ వచ్చి టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ ఇక్కడ నుండి ఈ టార్గెట్ హిట్ అయింది. ఇది చాలా మోస్ట్ ప్రాఫిటబుల్ డిమాండ్ అండ్ సప్లై జోన్స్. ఓకే, వీటి మీదే నేను ట్రేడ్లు చేసి వాళ్ళకి వీళ్ళకి కాల్స్ ఇచ్చి ఎంతో సంపాదించుకున్నా. మీరు కూడా దీన్ని చేయండి. పోనీ ఇది ఒక్కటే చేస్తారా అంటే కాదు కదా, దీంట్లో ఏం చేస్తారు, మళ్ళీ ట్రెండ్ లైన్స్ పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇది గీసుకుంటాం కదా బేరిష్ క్యాండిల్, దీని తర్వాత ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనుకుంటే దీని ట్రెండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది బ్రేక్ అయిందా కదా, రిట్రేస్మెంట్ మీద మళ్ళీ దీనికి టచ్ అయింది చూడు. జనరల్ టచ్ అయినా కాకపోయినా అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఫాల్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సరే ఫాల్ అవుతుంది కరెక్టే, మరి ఇంకా పర్ఫెక్ట్ ఎంట్రీ, ఇంకా పర్ఫెక్ట్ అంటే ఇది ఒక బుల్లెట్ చూసుకోండి. బుల్లెట్ ఇంపార్టెంట్ క్యాండిల్. ఒకవేళ బుల్లెట్ గురించి తెలియకపోతే బుల్లెట్ అనేది ఒక వీడియో ఉంది, అది చూడండి. అది చూడక ముందుకు మీ ట్రేడింగ్ ఎలా ఉంది చూసినాక ఎట్లుంటుందో మీరే చెప్పండి. ఈడ చూడండి, వెతకండి. బుల్లెట్ ఏడొచ్చిందంటే ఈడొచ్చింది. ఈ రెండు ఎంట్రీలు తీసుకురనుకో, టార్గెట్ ఇది పెట్టుకోవాలి. అయిపోయిందా, మళ్ళీ ఈడ డైరెక్ట్ బుల్లెట్ ఈడొచ్చింది. ఓకే, టార్గెట్ ఇది పెట్టుకోవాలి. ఈ జోన్లోనే మీరు ట్రేడ్ చేయాలి. ఓకే, ఇది ఎట్లుంది, మీకు నచ్చింది లేనిది అనేది నాకు చెప్పండి. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో ఉంటాయి మార్కెట్లో, కానీ చెప్పరు కాదు, ఎవరు కూర్చొని తయారు చేయరు. ఎందుకంటే పాతయే పట్టుకొని ఆ డిమాండ్ సప్లై అదే ఇది అని చెప్పి ఇండికేటర్లు పెట్టి వాటినే పేర్లు మార్చుకొని అది ఇది చేసుకుంటారు తప్ప. ఓకే, బిగినర్స్కు ఒక ఇండికేటర్ గురించి చెప్పిర్రు అంటే అది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాక్టీస్లోనైనా చిన్న ప్రాఫిట్లు రావాలి ఇండికేటర్ ద్వారా. కానీ జీవితాంతం ఇండికేటర్ మీద భక్త అంటే సాధ్యం కాదు, అది ఎవరికి సాధ్యం కాదు. బిగినర్స్ ప్రాక్టీస్ చేస్తే దాని మీద రావాలి. ఇది ఓకే, ఇదే కాదు ఇంకా కొంచెం చెప్తుంది దీని గురించి. ఇంకా వేరే దాని మీద ఏదైనా పీవీఆర్ తీసుకుందాం. ఈ ఇండే ఉంది కదా
అరే వివిఆర్ ఓహో మీదికే పోతుంది, కిందికి రాదు ఇక. ఓకే ఫైన్. కొన్ని ఏంటంటే ఇక్కడ గీసుకుంటాం, మీద గీసుకుంటే పైకి వెళ్ళిపోతుంది, ఇక కిందికి రాదనమాట. మీకేం చెప్పినా పైకి వెళ్ళిపోతుంది, మీదికి రాదు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమని? సరే ఈ డిమాండ్ గీసుకోమను, గీసుకున్నాం బాడీ. ఓకే సరే, మరి ఇంకేదైనా ఇంకోటి సప్లై జోన్ ఏదైనా వచ్చింది అంటే వెయిట్ చేస్తారు, రాదు. సో నేనేం చెప్పినా, ఇట్లాంటి డిమాండ్ జోన్ ఏదైనా స్ట్రాంగ్ ఇంత పెద్ద బుల్లిష్ వస్తే దాని హైలో ఇంకో లైన్ పెట్టుకొని మళ్ళీ బేరిష్ క్యాండిల్ వచ్చేదాకా వెయిట్ చేయకండి. ఈడ బ్రేక్అవుట్ అయితే రిట్రేస్ అవుతుంది, కొంచెం రిట్రేస్ అయిందా అయినాక ఎంట్రీ తీసుకోండి. ఈడ ఈ ప్రాఫిట్ నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మీకు ఇట్లాంటి బేరిష్ క్యాండిల్ రాలేదు, కానీ ఒకవేళ వచ్చింది అనుకుందాం, ఇదే అనుకుందాం, ఉత్త పెడుతున్నా, ఇది కాదు, పెట్టినాం, వచ్చింది అనుకో, అప్పట్లోపు ఇది ట్రేడ్ చేయవా, ఇది సంపాదించావా, అది వచ్చేదాకా వెయిట్ చేస్తావా, చేయవు కదా. ఇది పెట్టుకోండి. ఇప్పుడు ఈడ ఎంగిల్ అయిందా, రిట్రేస్మెంట్ మీద ఎంట్రీ తీసుకుంటారు. ఇవి రిట్రేస్ అయింది అనుకుందాం, ఈడ ఫాల్ అవుతుందో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అది. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటా నాకు తెలిసి. ఫైన్. సో సింగిల్ క్యాండిల్ తోటి చేయండి, చాలా బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ పార్ట్ అనేది చూసుకుందాం సరేనా. లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చూపెట్టాలా, ఈయనే చూపిస్తే ఎగ్జాంపుల్. ఫైన్. ఈడ మీద బేరీస్ చూసుకోవాలి ఒకటి, ఈడుంది చూడు. ఓకే, బ్రేక్అవుట్ అయిందా, రిట్రేస్మెంట్ మీద తీసుకోవాలి. యాక్చువల్ రిట్రేస్ కాలేదు, ఎప్పుడైతే ఎంగిల్ అయిందో నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయిందో, ఓకే ఈడికెళ్ళి సెల్లే చేసేయాలి, డైరెక్ట్ ఈడికి వచ్చేస్తుంది. చూడు ఈడ ఎంగిల్ అయింది కానీ రిట్రేస్మెంట్ టచ్ కాలేదు, టచ్ కాకపోతే మనం తీసుకోము ఎంట్రీ. ఫైన్ వచ్చేసింది, కిందికి వచ్చిందా, ఎంట్రీ మళ్ళీ ఎక్కడ తీసుకుంటాం, ఈడ ఎంగిల్ అయింది, రిట్రేస్మెంట్ మీద ఈడ ఎంట్రీ తీసుకుంటాం. టార్గెట్ ఇది, ఇట్ అయిందా టార్గెట్, ఫైన్. ఈడ మళ్ళీ సెల్ చేస్తే ఈ రిట్రేస్మెంట్ మీద ఈడ ఎంట్రీ తీసుకుంటాం. మళ్ళీ ఈ టార్గెట్ ఇట్ అయిందా, 2 times ఇట్ అయింది కదా, ఇంకా 3rd time పోవద్దు ఇక జోలికి. అది ఎందుకు పోవద్దో కూడా చెప్తాను నేను సరేనా. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చేసుకోండి. షూటింగ్ స్టార్ లేదా ఇన్వర్టెడ్ హ్యామర్ వెనుక కథ ఏంటి? ఈ కథ ఇంపార్టెంటే, చూడండి చెప్తా. ఇప్పటిదాకా చెప్తే మీకు ఏంది, డిమాండ్ అండ్ సప్లై జోన్స్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ టైంకే చేయండి, సేఫ్గా ఉంటారు. సెకండ్ టైం చేసుకోండి, కొంచెం రిస్క్ తీసుకోండి. 3rd time 4th time ఉరకకండి, చేయకండి అని. ఎందుకంటే అదే విషయం చెప్పడానికి ఈ పార్ట్ అనమాట. సో 15 minutes పెట్టినా, ఈడ చూసుకుందాం. ఒకటి ఇది సప్లై జోను, ఇది ఒక డిమాండ్ జోను. ఓకే, ఈడ ఎంగిల్ అయింది రిట్రేస్మెంట్ మీద, ఈడ నన్ను బుల్లెట్ చూసి సెల్ చేస్తాం, టార్గెట్ హిట్ అయింది. ఈడికి టార్గెట్ ఆల్మోస్ట్ పోయింది, కానీ తర్వాత టార్గెట్ పోదు ఇక. ఎందుకు అంటే మార్కెట్లో ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళనే ఫాలో అవ్వాలని చెప్పినా నేను, వాళ్ళు ఏం చేస్తే అదే చేయాలని. సో ఒక మాసివ్ క్యాండిల్ ఇంత పెద్దది రావాలి అంటే నువ్వు నేను సెల్ చేస్తే రాదు కదా, వేలకు వేలు షేర్లు వేసుకొని సెల్ చేసినా కూడా రాదు. సో ఆడ అంత పెద్దది వచ్చిందంటే ఒక బిగ్ ప్లేయర్ కొన్ని కోట్లు పెట్టి దిగిండో అని అర్థం. వాడే కాదు, మనతో పాటు టీం దిగిందని అర్థం. అవునా, ఆడ ఏ ఉద్దేశంతో దిగిండో తెలియదు, బట్ ఆడ సెల్ చేసిందంటే అది సప్లై జోన్ అయిపోయింది. ఏడైతే బై చేసిండో ఆడ డిమాండ్ జోన్ అయిపోయింది. ఓకే, ఈ జోన్లో అయిపోయినాయిగా, ఈ జోన్ మధ్యలో మనం ఎట్లా ఎంట్రీ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఈ జోన్ ఎంగిల్ అయింది, ఈడ అయింది, కాకపోతే ఎంట్రీ ఎక్కడ, పైకి పోయినాక బుల్లెట్ క్యాండిల్ ఎన్నో పడితే ఆడ ఎంట్రీ తీసుకుంటాం. సూపర్గా ఉంటుంది బుల్లెట్ క్యాండిల్, దానికి మించి అయితే నాకు ఫుల్ ప్రాఫిట్. ఏళ్ళు పెట్టినా ప్రాఫిట్ వస్తుంది. కొంచెం ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్స్తో పాటించండి, అద్భుతంగా ఉంటుంది. మీరు నిజంగా ఎక్కడైనా సర్చ్ చేసుకోండి, మొత్తం యూట్యూబ్లో చూసుకుంటారా, ఇంకే బుక్లో చూసుకుంటారా చూసుకోర్రి, మీకు ఎక్కడ దొరకవు, టెన్షన్ ఏం పడకూరి, అన్నీ చెప్తా. కొంచెం మెల్లిమెల్లిగా నాకు టైం ఉంటలేదు మెయిన్. సరే ఇవి ఓకే, ఫస్ట్ టైం టార్గెట్ హిట్ అయింది, సెకండ్ టైం హిట్ అయింది అనుకుందాం, సెకండ్ టైం కూడా హిట్ అవుతుంది జనరల్, కొంచెం రిస్క్ అని చెప్పినాక ఇదే అది. 3rd time 4th time హిట్ కాదు. సో ఓకే ఫైన్, కానీ ఓకే బ్రదర్ మీరు చెప్పారు కదా ఇది చాలు, ఇంకా అవన్నీ ఎందుకు, ఇంకా 3rd time 4th time కూడా మాకు కావాలి, అంత ఆశ లేదనుకోవచ్చు. మీరు చెప్తారు ఓకే ఒక్కటి దొరికిన చాలు అనుకుంటారు. సో ఇక్కడ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఎందుకు టచ్ అవ్వదు 2 సార్లు 3 సార్లు. ఫస్ట్ టైం టచ్ అయితే సెకండ్ టైం కొంచెం రిస్క్ తీసుకోవచ్చు, 3rd time 4th time ఎందుకు చేయొద్దన్న అంటే, ఇక్కడ ఏం చేస్తారంటే ఈ బిగ్ ప్లేయర్స్కు ఇది సప్లై జోన్ ఈడికెళ్ళి సెల్ చేయాలా, ఇది డిమాండ్ జోన్ ఈడికెళ్ళి బై చేయాలని వాళ్ళకి తెలుసు కదా. నేను నిన్న మొన్న కాల్స్ ఇచ్చి నా ఇలాంటివే మీకు గేల్ కూడా ఇచ్చిన, గేలే అనుకుంటా, ఇట్లా టచ్ అయ్యి వెళ్ళిపోతుంది, అది ఇట్లా టచ్ అయ్యి ఇట్లా వచ్చేస్తుంది. చూడు రిట్రేస్మెంట్ ఎంత బాగా టచ్ అయింది, ఇది పిన్ టు పిన్. ఇదే అనమాట, ఇది మొత్తం క్యాండిల్ బాడీకే, మళ్ళీ విక్కులు జోలికి పోవద్దు. అంటే బేరిష్ సైడ్ సెల్ చేసేటోడు సెల్లరు అండ్ బుల్లిష్ సైడ్ ట్రేడ్ చేసే ఒక బయ్యరు, ఇద్దరు బిగ్ ప్లేయర్స్ కొట్లాడుతుంటే వాళ్ళకి కొట్టుకొని ఎవడో ఒక సచ్చి ఎవడో ఒకటి బతుకుతారు కదా, అంటే గెలుస్తారు కదా మార్కెట్లో. గెలిచినప్పుడు సెల్లర్ గెలిస్తే ఫాల్ అయిపోతుంది మార్కెట్, బయ్యర్ గెలిస్తే అప్ ట్రెండ్ వెళ్తుంది అనమాట. అప్పుడు అప్ ట్రెండ్ వెళ్తే ఎవడు గెలిస్తే వాళ్ళకి దండేయాలి, మనం వాళ్ళు వెనక పోవాలి అంతే. అన్నా నువ్వు అది ఇది అని, నువ్వు ట్రెండ్ సూపర్ అనుకో, నేను వెనక పోయి ట్రేడ్ చేయాలా, ప్రాఫిట్ తీసుకొని రావాలి. సరేనా, ఫైన్, ఇది అర్థమైంది అనుకుంటా. ఇది చెప్దాం మెయిన్ మ్యాటర్. ఇప్పుడు ఈ జోన్స్ అనేది వీళ్ళకి సెల్లర్కు బయ్యర్కు తెలుసు. ఈ బయ్యర్ ఎవడైతే ఉన్నాడో ఆ సెల్లర్ ఈడికలు చేసినట్టు ఈడికే వస్తాడు, ఈడ ఆపేస్తాడు. ఈ బయ్యర్ ఎడికల్ ఎంట్రీ తీసుకుంటూ సెల్లర్ ఈడ ఆపేస్తాడు. ఈ జోన్స్ తెలుసు కదా. ఇక్కడ ఏమవుతుందంటే చెప్తా, వీళ్ళలో ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు చాలామంది. అంటే వీళ్ళు ప్రొఫెషనల్కి మించి వీళ్ళంతా జనరల్ ప్రొఫెషనల్స్, అంటే ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జోను సెల్లర్లది, ఈ జోను బయ్యర్లది అని తెలుసుకుంటారు. తెలుసుకొని ఏం చేస్తారు, ఈడ ఒక
1,00,000 మంది లిమిట్ ఆర్డర్ పెట్టి కూర్చుంటారు రెడీగా, వస్తుంది మీకు వస్తుంది ప్రైస్ అని. ఇక్కడ టచ్ కాగానే వెనకకి వెళ్ళిపోతుంది ప్రైస్. ఇక్కడ చూస్తున్నావు క్యాండిల్, వాటికి విక్కులు ఎందుకు పెద్దగా ఉంటాయి చెప్పు? హ్యామర్ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఇట్లాంటి అంటే ఇన్వర్టెడ్ హ్యామర్, షూటింగ్ స్టార్ క్రియేట్ అయితే చాలా వరకు ఇట్లా ఏంటంటే ఒక దగ్గర షార్ప్ అప్ ట్రెండ్ పోయి అక్కడ సడన్గా అనేది మనకు షూటింగ్ స్టార్ లాంటిది క్రియేట్ అవుతుంది. అది ఎందుకంటే విక్కు పెద్ద ఉంటుంది, బాడీ చిన్న ఉంటుంది. ఎందుకంటే స్పీడ్లో పోతున్న బయర్స్ని ఈడ సెల్లర్ కూర్చుంటుంది బిగ్ ప్లేయర్ ఆడ ఆల్రెడీ తోటోళ్ళు వాడు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అందరూ లిమిట్ ఆర్డర్లు కొన్ని కోట్లు పెట్టి సెల్లింగ్ పెడతారు. అంటే బై చేస్తే బుల్లిష్ క్యాండిల్ పడుతుంది, సెల్ చేస్తే బెరిష్ క్యాండిల్ పడుతుందిగా. సో అప్పుడు ఏమవుతుంది, ఇంత పెద్ద బుల్లిష్ క్యాండిల్ పోతూ ఈ టచ్ కాగానే వెనకన వచ్చి ఈడ అయిపోతుంది. అప్పుడు ఈడ చిన్నగా బుల్లిష్ క్యాండిల్ ఇది గ్రీన్ ఉంటుంది, ఇదంతా వీక్ ఉంటుంది అనమాట, ఇది పెద్దది. అప్పుడు ఇది ఏంటంటే ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ షూటింగ్ స్టార్ కానీ తయారైపోతుంది అనమాట. ఓకే, ఈడ ఒక 1,00,000 1,00,000 ఆర్డర్లు పెట్టుకొని కూర్చురు కాంట్రాక్ట్లు. సరేనా, వీడికి కాంట్రాక్ట్ 1,00,000 ఉంటే అంత తక్కువ టైంలో విక్ టచ్ చేయొచ్చు లోపు 1,00,000 ఎగ్జిక్యూట్ అవ్వవు ఆర్డర్లు. సరేనా, 1,00,000 ఎగ్జిక్యూట్ కాబట్టి ఒక 70,000 ఆర్డర్లు అనేది ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఇంకా ఎన్ని ఉంటాయి, 30,000 ఉంటాయి ఇదే ప్లేస్లో. ఓకే, మళ్ళీ ఇది ఫాల్ అవుతుంది ముందైనంత కాదు, ఎందుకంటే ముందు ఇంకెక్కువ ఆర్డర్లు ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఫాల్ అవుతుంది ఎంతో కొంత వచ్చి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చిందనుకో మళ్ళీ టచ్ కింద ఫాల్ అవుతుంది. కానీ ఈసారి అంత స్ట్రాంగ్గా ఫాల్ అవ్వదు. ఎందుకు అంటే ముందు 1,00,000 ఆర్డర్లు ఉంటే కాంట్రాక్టులు 70,000 ఆర్డర్లు ఆల్రెడీ సెల్లింగ్ సైడ్ తీసేసుకుంది. ఇంకా 30,000 ఉంటే ఈ 30,000 అలా ఏమవుతుందంటే ఒక 20,000 తీసేసుకుంటుంది. ఈసారి 20,000 తీసుకొని మంచి ట్రెండ్ వస్తుంది. ఓకే ఫైన్, మధ్యలో సెల్ చేసేటోళ్ళు చేస్తారు, యాడ్ అయ్యేటోళ్ళు యాడ్ అవుతారు సెల్లర్స్, అది వేరే విషయం. ఓకే, మళ్ళీ ఇప్పుడు 10,000 కాంట్రాక్ట్లే మిగిలినాయి ఆడ. మళ్ళీ ఇడికి పోతే 10,000 కాంట్రాక్ట్లు టచ్ అయ్యి మళ్ళీ కిందికి వస్తుంది. కాకపోతే ఈ 1,00,000 మంది సెల్లింగ్ చేస్తే ఎంత ప్రెషర్తో కిందికి వస్తుంది, 30,000 మంది చేస్తే ఎంతవరకు వస్తుంది, 20,000 10,000 చేస్తే ఎంతవరకు వస్తుంది కదా. మళ్ళీ మార్కెట్ అనేది పోదు ఇక పైకి, ఎందుకంటే అంత దూరం బయ్యర్స్ తీసుకుపోలేరు, సెల్లర్స్ మాత్రం తక్కువ ఉన్నారు కాబట్టి కొంచెమే ట్రెండ్ వస్తుంది. ఈ టార్గెట్లు మాత్రం రీచ్ అవ్వవు. ఫస్టే స్టార్టింగ్లో అదే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో అందుకే మీరు సెకండ్ది థర్డ్ దానికి పోకండి, ఫస్ట్ దాని మీదే ఫోకస్ పెట్టి ఫస్ట్ దాని మీదే వర్క్ చేయండి. ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్ గీసుకోవడం తెలిసిందిగా, దీంట్లో ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది అనేది చెప్పండి. ఓకే చెప్తున్నారు కానీ ఓకే అర్థమైంది కదా. ఫస్ట్ టైం ఎందుకంటే ఎక్కువ ఆర్డర్లు లిమిటెడ్ ఆర్డర్లు టచ్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. సెకండ్ టైము రాదు టార్గెట్ దాకా, థర్డ్ టైం అసలుకే రాదు, ఎందుకంటే సెల్లర్స్ తగ్గిపోతూ ఉన్నారు ఆడ. ఓకే, అందుకే ఫస్ట్ టైం అటెంప్ట్ చేయండి, సెకండ్ టైం కూడా చేసుకోండి, కొంచెం ప్రాఫిట్ వస్తుంది. కానీ టార్గెట్ హిట్ అవ్వాలని పెట్టుకోకండి, మధ్యలో ట్రైల్ చేసుకొని తీసుకోండి. సరేనా, నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం మనం. మోస్ట్ స్ట్రాంగెస్ట్ డిమాండ్ అండ్ సప్లై జోన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫైన్, ఇది ఆల్రెడీ మీకు చెప్పిన, మళ్ళీ కూడా అది ఒకసారి టెస్ట్ చేసుకుందాం పదండి. ఇప్పుడు ఒక క్యాండిల్ గురించి చెప్పిన మీకు 50, మీరు ఎంతవరకు టైం స్పెండ్ చేస్తారో ఆ టైం తగ్గట్టు చేసుకోండి అని. ఓకే, చాలామంది 1 hour 2 hours ఇట్లా చెప్పినా, మరి ఫుల్ టైం ట్రేడర్లకి ఏం చెప్పాలా, వాళ్ళు దినమంతా చేస్తారు అవునా. సో ఇప్పుడు బోరింగ్ క్యాండిల్ ఆన్ చేసుకున్నాక ఒక ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు మీరు బై సైడ్ ట్రేడ్ చేయాలంటే సెల్లింగ్ ట్రెండ్ చూసుకోండి. ఓకే, సెల్లింగ్ ట్రెండ్ అనేది చూసుకోవాలి. ఎట్లా, ఎన్నైనా ఉండండి క్యాండిల్, 1 2కి మించి ఉండాలా, 1 2కి మినిమం 2 ఉండాలా, అంతకు మించి ఉండాలి క్యాండిల్. బట్ కంటిన్యూస్ ఉండాలా, మధ్యలో ఏ బోరింగ్ క్యాండిల్ ఉండకూడదు. ఓకేనా, అర్థమైంది కదా. కంటిన్యూస్, ఇప్పుడు ఈ 2 క్యాండిల్ వచ్చినాయి ఇక్కడ బుల్లిష్, మధ్యలో ఏదైనా బోరింగ్ క్యాండిల్ ఉందా, లేదు కదా. ఈ 2 ఒక ట్రెండ్ అనమాట. ఓకేనా, ఇంకా బోరింగ్ క్యాండిల్ కాదు చాలా ఉంది చెప్తా, కానీ ఈడ చూడు, ఈడ 3 క్యాండిల్స్ ఉన్నాయి, ఇది ఒక ట్రెండ్ అనమాట. ఓకే, ఇవన్నీ మొమెంటమ్ క్యాండిల్ కంటిన్యూస్గా ఉండాలా, 2 అంతకన్నా మించి ఉండాలి. సో ఇప్పుడు ఇది ఉన్నాక ఏం చేయాలి నెక్స్ట్ అంటే, ఇది అప్ సైడ్ లైన్ పెట్టుకోండి, ఇది డౌన్ సైడ్ పెట్టుకోండి. ఓకే, దీనిపైన క్యాండిల్ మళ్ళీ మూవ్ అయింది, కింద బ్రేక్ కాలేదంటే స్టాప్ లాస్ దీని కింద పెట్టేసుకొని బై సైడ్ తీసుకుంటే ఆర్డరు ఖచ్చితంగా టార్గెట్ అనేది హిట్ అవుతుంది. ఆల్మోస్ట్ 90% 90+% యాక్యురసీ ఉంటుంది. ఓకే, బోరింగ్ క్యాండిల్ అప్లై చేసినాక ఎక్కడన్నా చూపిస్తాను నేను, నాకు అట్లా ఏం లేదు, నేను ఏది ఎత్తుకొచ్చిన చార్ట్లు కూడా కావు ఇవి, ఏదో ఒక ఇంకో వేరే స్టాక్ అనేది మంచి మూమెంటం ఉన్నది, ఏదైనా కోల్పాలో చూసుకో. ఇక్కడ ఏమైంది, ఇక్కడ బోరింగ్ క్యాండిల్ వచ్చింది, 2 క్యాండిల్ కింద మీకు బేరిష్ క్యాండిల్ వచ్చినాయి అవునా. దాని మీద లైన్ పెట్టుకోండి, బాడీకే మళ్ళా వేరే దాని జోలికి పోకండి. ఓకే, లైన్ పెట్టుకున్నాక ఎంగిల్ అయినాకనే ఆర్డర్ తీసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఇది ఓకే మ్యాక్సిమం ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఈడ ఎంగిల్ అయినాక ఆర్డర్ తీసుకుంటాం, స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. ఓకే ఫైన్, నెక్స్ట్ డే టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. జస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి చెప్తున్నా, కానీ మీరు వీక్లీ మంత్లీ ఏది పెట్టినా కూడా పనిచేస్తుంది. మినిమం 2 ఉండాలి. ఓకే, ఇక్కడ చూద్దాం, ఇది ఉందా, ఈ 3 క్యాండిల్స్కు మనకు ట్రెండ్ 1 2 3 బుల్లిష్ క్యాండిల్. ఇలా ఎంగిల్ అయిందా, ఎంగిల్ ఫైన్ అయితే దీని మీద స్టాప్ లాస్ పెడతాం మనం. ఓకే, ఇలా స్టాప్ లాస్ హిట్ కావాలంటే హిట్ అవుతాయి, కావట్లేదు టార్గెట్ హిట్ అయిందా. ఓకే, ఈ బోరింగ్ క్యాండిల్ పెట్టి 2 క్యాండిల్స్ వస్తాయి, ఓన్లీ మొమెంటం క్యాండిల్స్, అంటే స్ట్రాంగ్ క్యాండిల్సే వస్తాయి.
అటు ఇటు కొట్లాడుతున్న క్యాండిల్స్ రావు. ఎవడైతే బయ్యర్ సెల్లర్ కొట్లాడతారా ఆ కొట్లాడే క్యాండిల్ ఏవైతే బోరింగ్ క్యాండిల్ ఉన్నాయో ఆ బోరింగ్ క్యాండిల్ అని జోలికి పోవద్దు, అవి వదిలేయాలా కథం, దాన్ని జోలికి పోవద్దు, దాన్ని ఏం చేయొద్దు. ఓకేనా? ఇది స్ట్రాంగ్ ఏరియా అనమాట. ఈడ ఎంగిల్ అయిందా నెక్స్ట్ క్యాండిల్ సెల్ చేయి, సెల్ చేసినాక కథం దాని మీద స్టాప్ లాస్ పెడతావు, టార్గెట్ కిందిది పెట్టుకో, జోన్ టార్గెట్ హిట్ అయింది. ఇంకా ఎక్కడైనా చూపిస్తా, ఇంకేనో ఉంటాయి ఏదో ఒక రకంగా. మినిమం 2 క్యాండిల్ ఉండాలా. ఈడుంది, ఈడ వచ్చింది, ఇది చూసుకుందాం. ఈడ 2 క్యాండిల్ ఉన్నాయి చూడు, ఈడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇప్పుడు మనం ఏడే చూసుకోవాలంటే ఈ ట్రెండ్ ఎంగిల్ రీటెస్ట్ చేసింది, ఓకే ఫైన్, ఓకే ఇంట్లో అయితే టార్గెట్ హిట్ కాలేదు, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మనం థిక్ క్యాండిల్స్ అనేది చూసుకోవాలా. సో ఇవి చూసేటప్పుడు డిమాండ్ జోన్ల నుండి బయర్స్ స్టార్ట్ అవ్వాలా, సప్లై జోన్ నుండి సెల్లర్స్ స్టార్ట్ అవ్వాలా. ఇది గుర్తుపెట్టుకోండి. ఏడవడితే ఆడ కాదు, దీని లెక్క ఉంటుంది కదా, సప్లై జోన్ నుండే సెల్ చేయాలా, డిమాండ్ జోన్ నుండే బై చేయాలా అనేది. చూడు ఈ 15 మినిట్స్లో రాలేదు కదా, ఒక 1 అవర్ క్యాండిల్ పెట్టుకుందాం. ఉంటారు ఎక్కడైనా వస్తుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను మీకు, అందులో ఇంకా మంచిగా ఉంటుంది మీకు, నాకు తెలిసి. ఇగో ఇది ఒక బేరిష్ క్యాండిల్ ఉందా, ఈ బేరిష్ క్యాండిల్ గీసుకుందాం. ఓకేనా? చూడు ఇలా ఫస్ట్ టైం ఎంగిల్ అయిందా తీసుకున్నాం, కానీ ఈ డే ఎండ్ అయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అయింది. ఓకే ఫైన్, బట్ ఇదే కంటిన్యూ మళ్ళీ ఎంగిల్ అయింది ఈడ ఈ టైం ఫ్రేమ్లో, మళ్ళీ పోతామా, మళ్ళీ టార్గెట్ హిట్ అయిపోతుంది. కానీ ఇది సింగిల్ ఈడ ఏవి లేవు. ఇక్కడ చూడండి, ఈ బుల్ సైడ్ ఉందా, కంటిన్యూ గీసుకోండి బాడీ. సో ఈ లాస్ట్లో కొంటే ఈడ అయితే మనకు అవకాశం ఇవ్వలే. నెక్స్ట్ డే చూడు గ్యాప్ డౌన్ అయిపోయింది, ఓపెనింగ్ అనేది ఈడ ఓపెన్ అయింది. అంటే దీని అర్థమైంది ఇదంతా మూమెంట్ అయితే వచ్చేసినట్టే నెక్స్ట్ డే. ఓకే, ఇది ఎప్పుడైతే కంటిన్యూస్ ఉంటుందో మార్కెట్ అప్పుడు ఫాలింగ్ అనేది అవుతుంది, జనరల్ ఫాల్ అవుతుంది, కానీ అంటే గ్యాప్ డౌన్ అయింది. మినిమం 2 క్యాండిల్స్ ఉండాలి ఈడ. ఇగో ఇది చూడండి, బాడీ ఈడ ఎంగిల్ అయిందా, డైరెక్ట్ రేపు నెక్స్ట్ డే ఈడ ఓపెన్ అయిపోయింది. అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుంది అని అంటలేను నేను, జనరల్ మార్కెట్ మూవ్మెంట్ అయితే వస్తుంది జనరల్గా. ఇగో ఈడ 2 క్యాండిల్ ఇంట్లోకి వచ్చిందా, ఇంట్లోకి మార్కెట్ రాగానే ఓకే ఇది ఓపెన్ అయింది, పైన పోయి కిందికి పోయింది. కిందికి పోతే అప్పుడు ఇవ్వడానో ఇరిసేయండి, వదిలేయండి దాన్ని. ఎప్పుడైతే బై అవుతుందో ఆడ వదిలేండి, ఖచ్చితంగా టార్గెట్ హిట్ అవుతుంది. లేదు మీరు ఫ్యూచర్లో కొంటున్నారు, లేదా ఇంకెలా క్యాష్లో ఏదైనా కొంటున్నారు అనుకోండి, ఏడైతే ఎంగిల్ అవుతుందో ఫస్ట్ క్యాండిల్ ఆడ కొనేసేయండి, కిందికి పోయినప్పటికీ మళ్ళీ టార్గెట్ హిట్ అవుతుంది. లైక్ మన స్వింగ్ కాల్స్ ఉన్నాయి కదా, అలా ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈడ ఒకటి ఉందా, మినిమం 2 క్యాండిల్స్ అయితే దొరుకుతున్నాయి మ్యాక్సిమం మనకి. ఈడ ఎంగిల్ అయిందా, టార్గెట్ హిట్ అయింది. ఇట్లాంటివి మనకు స్వింగ్ కాలర్ ఈజీగా దొరికిపోతాయి. ఈడ పెడతాం కానీ దాని కిందికి పోలేదు మార్కెట్, చూడు కిందికి పోలేకపోయింది మార్కెట్, ఆడికెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇది ఇంపార్టెంట్. ఇది 4-5 దొరుకుతున్నాయి, ఈడ వస్తున్నాయి, అన్ని బోరింగ్లే ఉన్నాయి. అలాంటి ట్రెండ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి సరేనా. చూడండి ఇది ఉంది, ఏమైతే చూస్తాం. ఓకే మార్కెట్ వచ్చింది కానీ మొత్తం కిందికి దాకా రాలేదు, ఇది స్టాప్ లాస్ హిట్ అనుకుందాం, లేకపోతే వచ్చినప్పుడు బుక్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఇది ఎంగిల్ అయిందో ఈ జోన్లో చూడు టార్గెట్ హిట్ అవుతుంది. ఫస్ట్ టైము సెకండ్ టైం అయింది, ఓకే 2 సార్లు అయింది. ఓకే ఇది మీరు గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఈడ చూడు, ఈడ 2 వచ్చినాయి, ఈ పక్కన మధ్యలో ఒకటి ఉంది, అది ఏంది బోరింగ్ క్యాండిల్. చూడు ఈడ ఎంగిల్ అయిందా కదా, మళ్ళీ టార్గెట్ కరెక్ట్ హిట్ అయింది చూడండి. ఇది మినిమం 2-3 క్యాండిల్ ఇంకా చాలా ఉంటాయి. యాక్చువల్లీ ఇంట్లో లేదు, బ్యాంక్ నిఫ్టీలో లేదు, వేరే దాంట్లో ఉంటాయి, వేరే దాంట్లో మంచిగా ఉంటాయి, వేరే దాంట్లో మంచిగా ఉంటాయి. ఇక ఈడ చూడు, ఈడ 3 క్యాండిల్స్ ఉన్నాయా. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, మంచి ఒక ఆనందం వస్తుంది మీకు. ఓకేనా? చూడండి ఇది టార్గెట్ హిట్ అయిందా, ఫైన్. మళ్ళీ అక్కడ పోతే ఇక చూడు ఇది ఒక సపోర్ట్ అండ్ డిమాండ్ లాగా యూజ్ అవుతుంటుంది. మళ్ళీ ఇలా ఎంగిల్ ఫైన్ టార్గెట్ హిట్ అయింది ఇలా. ఓకే స్టాప్ లాస్ ఎంత పెద్దది పెట్టాము కదా. సో ఇది ఫస్ట్ టైమే చేయండి, సెకండ్ టైం థర్డ్ టైం ఇలాంటివి చేయకండి సరేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న పాయింట్స్ నచ్చినాయి అనుకుంటున్నాను. సో బిగినర్స్ మాత్రం 0 to Hero సిరీస్నే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆ సిరీస్లో అన్నీ చెప్తా, అవి చూసినాకనే ఆ సిరీస్ అయినాకనే మిగతా వీడియోలు చూడండి. ప్రైస్ యాక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియోకు నచ్చిందంటేనే పెట్టండి, లేకపోతే నచ్చకపోతే ఇంతకుముందు ఎనీ డౌట్ అనేది పెట్టినా కదా సిరీస్, అది ఈ వీడియోలు చేయలేదు, ఆపేసిన. ఎందుకంటే దానికి నచ్చింది ఇది కంటిన్యూ చేయని కూడా వాళ్ళు అడగలేదు, అండ్ అడిగే డౌట్స్ కూడా లేదా. ఇంపార్టెంట్ డౌట్స్ కన్నా నేను ఏంజల్ బ్రోకింగ్ తీసుకున్నా, షేర్స్ బై చేసినా, సెల్ చేయడం వస్తలేదు అని ఇలాంటివి అడుగుతున్నారు. అంత చిన్న వాటికి నేను వీడియో చేయలేను కదా. సో అది మామూలుగా జనరల్గా ఒక కామెంట్ పెట్టినా, మెసేజ్ పెట్టినా గ్రూప్లో అది చెప్పేయచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇంట్రాడే కన్నా స్వింగ్ ట్రేడింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. చాలా చేసుకుందాం, ఇంకా చాలా ఉంది కథ, చాలా మ్యాటర్ ఉంది ఇంకా చేయాల్సినవి. ఆల్రెడీ నేను ఛాలెంజ్ చేసి చెప్పిన, ప్రతి ఒక్కరూ ట్రేడ్ చేయాల్సిందే, ప్రాఫిటబుల్ కావాల్సిందే. ఎవడు ఏం చేసుకున్నా మనకు పైసలతో ఇంపార్టెంట్ అన్నా, అవునా. నాలెడ్జ్ ఎంత ఉందా, టాలెంట్ ఎంత ఉందా, ఆడు ఇన్ని ఇయర్స్ ఉన్నాడు మార్కెట్లో, అన్ని ఇయర్స్ ఉన్నాడు, ఆడు కోటీశ్వరుడు, ఇటు గరీబోడు, ఇవన్నీ పక్కన పడేయండి. ఈ చెత్త చెప్పుకోవడానికి డప్పు కొడుతున్నారంటే అర్థం చేసుకోండి. మ్యాటర్ లేనోడే ఇవన్నీ డప్పు కొత్త ఈ విషయాలు తెచ్చి చూపిస్తుంటాడు. ఇవన్నీ పక్కన పడేయండి, పనికిరావు. ఎందుకంటే బేసిక్ లెవెల్లో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంతో కొంత పైసలు వస్తే చాలనుకుంటారు అంతే. ఇప్పుడు కోటీశ్వరులు అయిపోవాలని కాదు.
నేర్చుకున్నాక కోటీశ్వర్లు అవ్వాలా కాదా, అలా ఎంతవరకు అవుతారో లేదో అని వాళ్ళకే తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఎంజాయ్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ మనం స్కానర్ వీడియో ఒకటి ఉంది. ఆ స్కానింగ్లో ఎలా స్కాన్ చేసుకోవాలా, ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలా, ఏం లేదు ఇస్తా. అన్ని స్కానర్లు కూడా ఎంతవరకు తయారైతాయో అన్ని తయారు చేయించి మీకు స్కానర్స్ అనేది నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో అందరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.